श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिमत्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायिकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं तदात्तरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। సాధారణంగా వేదాంత ప్రవచనాలు పురాణ ప్రవచనాలు అని రెండు రకాలు ఉంటాయి. మాట్లాడేవాళ్ళు పురాణ ప్రవచనంగా చెప్తే అదొక పద్ధతి. రెండవ పద్ధతి వేదాంత ప్రవచనం. నిజానికి వేదాంతానికి ప్రవచన పద్ధతి పనికిరాదు, పురాణానికి పనికొస్తుందేమో కానీ వేదాంతానికి ప్రవచన పద్ధతి పనికిరాదు. దానికి పనికొచ్చేది ఏమిటి అంటే బోధ. అందుకని వేదాంత బోధ అంటామే కానీ వేదాంత ప్రవచనం అనం. ఏమిటి భేదం? ప్రవచనానికి బోధకి భేదం ఏమిటి అంటే, ఇప్పుడు వీరు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ మీద కాసేపు పూలు చల్లారు, కాసేపు ఫలాలు చల్లారు, కాసేపు ముత్యాలు చల్లారు, కాసేపు మిమ్మల్ని ఆనంద డోలికలలో ఊగిలాడించారు, యమునా తీరాన్ని పట్టుకెళ్ళారు, బృందావనంలో విహరింపజేశారు. మిమ్మల్ని మీ లోపల మునగడానికి కావలసినటువంటి హృదయ సరస్సుని తెరిచి అందులో ముంచేశారు. రసానంద డోలికలలో మిమ్మల్ని ఊగించారు. మీరందరూ ఉయ్యాలు ఊగారు. అప్పుడు చూశాను నేను మిమ్మల్ని అందరూ. నేను చెప్తున్నప్పుడు మీరు అంతా ఎలా ఉన్నారా బాబు అంటే ఉయ్యాలు ఊగుతున్నారా బాబు. అర్థమైందండి? ఇది ఒక పద్ధతి. అర్థమైందా? ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళాం, స్వామి ఉపదేశం చెప్పండి స్వామి అంటే ఆయన ఏమన్నారంటే పైకి కిందకి చూసారు. ఇంతలో పక్కన రేడియోలో పాట, చెదిలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల అని పాట వస్తుందండి. ఎందులో? రేడియోలో. అడుగు అదే ఉపదేశం అన్నారు. పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటాయి.
అయిపోయిందంటే వేదాంతార్థం అయిపోయింది. కాబట్టి వేదాంత బోధ అంటే అర్థం ఏమిటయ్యా? సూచించటం ద్వారా మేలుకొల్పుట. సూచించడం ద్వారా మేలుకొల్పుట అంటే నిన్ను కూర్చోబెట్టి పైనుంచి కిందకి తడిసిపోయేటట్టుగా ఒక 1000 బకెట్ల నీళ్లు పోసేసే విధానం ఏమున్నది ఇక్కడ. ఒకటి సూచిస్తాడు అంతే. సూచిస్తే తెలుసుకోగలిగిన వాడెవడో వాడు శిష్యుడు. మీరందరూ శిష్యులని మీరందరూ అనుకుంటున్నారా లేదా? ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకోండి. మీరందరూ ఎవరో ఒక గురువు గారికి శిష్యులైనా కాదా? ఏ గురువైనా పర్వాలేదు, శిష్యులైనా కాదా? ఎప్పుడు మీరు శిష్యులు? సూచిస్తే తెలుసుకోవాలంటే. పొద్దున్నే సాయంత్రం దాకా చెప్పిందే చెప్పి పాడిందే పాడి అట్లా ఉంటాయి వాడు శిష్యుడు. అర్థమైందండి? కాబట్టి శిష్యుడు అనగా ఎవరు? సూచిస్తే తెలుసుకునేవాడు ఎవడో వాడే శిష్యుడు. ఒకటి తెలిపి. ఇంకా గురువు గారు అంటే ఎవరు? మీ అందరికీ తెలుసా గురువు గారు అంటే ఎవరు? అదేంటంటే మా గురువు గారు తెలియబడ్డాడు, ఎదుర్కొన్నాను. మాకు ఎదుర్కొన్నామని ఆయన గురువు గారు కాదు. అన్యాయం పాడుగాను ఆయన పిలిస్తే వచ్చి ఆయన గురువు గారు కాదంటాడు. గురి గుర్తు చూపెడి వాడెవడో వాడే గురువు. గురువు అంటే ఎవరండి? గురి గుర్తు చూపెడి వాడెవడో వాడే గురువు. ఫినిష్. ఇలా గుర్తుపెట్టుకోండి. బాగా పుస్తకాలని పెట్టి గురంతా చెడగొట్టుకోవద్దు. అర్థమైందా? 10 మాటలైనా సరే మంచి ముత్యాలు, మంచి నీలమణులు. ప్రేమల పద్యం ఉందండి, ఏమిటది? తల్లుకు బెళ్ళుకు రాళ్ళు తట్టెడైనను నేను మంచి నిక్కమైన నీలమణులు ఒక్కటైనను చాలు. నీలమణకండి, మళ్ళీ మీ వేరేది పనికిరాల్సి మీ నీలమణే పనికొస్తుంది. ఏమిటి నీలమణి రహస్యం? గురి గుర్తు అందులో ఉన్నాయి. ఆ నీలమణే గురి, ఆ నీలమణే గుర్తు. ఇందాకైతే చెప్పాడు రాధా మాధవ తత్వం గురించి. అర్థమైందా మీకు? ఎవరికైనా అర్థమైందా? నేను వెళ్ళానండి బృందావనం. అక్కడ రాధాదేవి మందిరాన్ని తీసుకెళ్ళారు. అక్కడ చెప్పారు ఇక్కడ అవన్నీ ఇవ్వాలండి, సారీ అది ఇవ్వాలి, రాత్రిపూట వాళ్ళు వస్తారు, ఇక్కడ పడుకుంటారు, అక్కడ అంతా పక్కంతా చెదిరిపోతుంది, రాత్రి వాళ్ళు పడుకుంటారు, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాం, భోగ హారతి ఇచ్చేసి అదంతా ఏర్పాటు చేస్తాం, వాళ్ళు రాత్రి భోజనం చేస్తారు, చేయనిస్తారు. ఇక్కడ ప్రతిరోజు జరిగే కృత్యం ఇది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ తులసి చెట్లన్నీ కూడా గోపికలుగా మారిపోతాయి. రాస నృత్యం అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4 దాకా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ రాధాదేవి మందిరంలోకి ఎవరికి ప్రవేశం లేదు అని అంతా చెప్పుకొచ్చాడు. అలాగా సరే వెళ్ళి చూస్తే రాధ గారు నీలమణిని ప్రేమించింది. ఇంతకి శ్రీకృష్ణుడు ఎవరు? నీలమణి. ఎవరైనా ఈ ప్రపంచంలో నల్లగా ఉన్నవాడిని ప్రేమిస్తారండి. భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి ఏం చెప్పాడు? నల్లని వాడు పద్మ నయనములవాడు అని చెప్పాడా లేదా? మీరు ఎవరైనా మీ భర్తని ఎంపిక చేసుకున్నప్పుడు నల్లటి వాళ్ళని చేసుకోవాలి మీరు ఎప్పుడైనా అనుకున్నారు? అంటే ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడు, తీసి పక్కకు పెట్టు అంటే ముందు పక్కకు పెట్టేది ఎవరినాయి అంటే నీలమణినే, తర్వాతే మిగిలినవన్నీ. మీరు మెడలో వేసుకోవాలనుకున్నప్పుడు కూడా చూడండి, మీరు ఎంత బంగారపు మంగళసూత్రం ధరించినా పక్కన అటొక నీలమణి ఇటొక నీలమణి ఉంటేనే ఆ బంగారు మంగళసూత్రానికి విలువ. 1,00,00,000 రూపాయల వజ్రాల హారంతో మీరు మంగళసూత్రం చేయించుకున్నా అటొక నల్లపూస ఇటొక నల్లపూస లేకపోతే ఆ మంగళసూత్రానికి విలువ లేదు. ఏమిటిది? మీ కంటి పాప. ఇందాక ఆయన చెప్పేటప్పుడు మీరు ఎక్కడైనా గమనించారో లేదో, పాప అని ఒక వాక్యంలో చివరిలో చెప్పాడు. ఏమిటా పాప? ఆ కంట్లో నల్లగొట్టదు. అదేనండి, తల్లి గర్భంలో 7వ నెలలో ఏర్పడినటువంటి కంటి పాప పునః శరీరం వదిలేసేదాకా మారదిగా, అంతే ఉంటుంది. ఈ శరీరం మొత్తం మీద అన్నీ మారిపోయినా సరే మారనిదంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది నీలమణి.
మనం ప్రసాదం అందుకని దేనికి అద్దుకుంటున్నాం? ఏ అంతకంటే విలువైనవి ఏం లేవు. 5 ఎదురు పుండరీకాక్షుడు. ఆ నీలమణి ఎవరు? పుండరీకాక్షుడు. దక్షిణ నేత్రంలో పుండరీకాక్షుడుగా ఉన్నాడు. నేత్ర పటలాన్ని ఆధారంగా చేసుకుని పంచీకరణం బోధిస్తారు సాంఖ్య విచారణ. దృగ్దీక్షా విధానం అంటారు. దాంట్లో తెలుపు, ఎరుపు, నలుపు, ఇంద్రనీలము, సునీలము అని 5 వర్ణాలు మన కంటిలో ఉన్నాయని, ఈ 5 వర్ణాల పాప మధ్యలో ఒక సూక్ష్మ రంధ్రం ఉన్నదని, ఆ సూక్ష్మ రంధ్ర మధ్యములో బంగారు తీగ వలె పరమాత్మ ప్రకాశిస్తున్నాడని, ఆ పరమాత్మ ప్రకాశాన్ని తెలిసిన వాడెవడో వాడు జ్ఞాని అని, నీకు తెలియచెప్పిన వాడెవడో వాడు గురువు అని. ఇదిట గురువు అంటే. ఎట్లా తెలియజెప్తారండి? మీ కన్నును మీరు చూడండి, చూద్దాం. ఎవరి కన్నును వాళ్ళు చూసుకోగలరా? చూసుకోలేదా? నేను అది చేస్తా ఇది చేస్తానంట. ప్రతివాడు తన గురించి తాను చెప్పుకోమంటే ఏం చెప్తారు? ఓ నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, నేను ఇంకా అన్ని చదువులు చదివానండి, నేను ఎన్ని డిగ్రీలు సంపాదించానండి, అన్ని వ్యాపారాలు చేశానండి, ఎన్ని దేశాలు చూశాను, ఏమిటేమిటో చెప్తావు. నాకు అదంతా వద్దు, కానీ నీ కన్ను నువ్వు చూసుకోవాలి. గురువు గారి దగ్గరకు వస్తే ఏం చెప్పాడు? పరీక్ష ఏం పెట్టాడు? నీ కన్ను నువ్వు చూసుకుని కాసేపు చూద్దాం అలా ఉంది, ఆ ఒక్కటికి తప్ప అన్నాడు శిష్యుడు. ఎందుకని మిగిలిన ఏమైనా చెప్పగలవు, ఎందుకని అవన్నీ కన్నును ఉపయోగించి చేసిన పనులు, అంతే కదా. కన్నుని కన్ను చూడమనండి, చూద్దాం. కాబట్టి గురువు అంటే ఎవరయ్యా? కన్నుకు కన్నైన వాడు, వెలుగుకు వెలుగైన వాడు, మనసుకు మనసు అయిన వాడు, తెలివికి తెలివైన వాడు. ఎలా? లో తెలివి, లో రూపు, లో చూపు, లో మనస్సు. ఏంటండి అది? లో తెలివి, లో చూపు, లో రూపు, లో మనస్సు. మీకు మొదటి 4 తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? చూపు తెలుసు కదా, రూపు తెలుసు కదా, చూపు రూపు. ఇంకేంటి? మనస్సు, అది కూడా బాగా తెలుసు. తెలివి, అదే కదా మనం ఇవన్నీ తెలుసు. ముందు లో పెడితే అది గురువు. నీ లో చూపు గురువు, నీ లో రూపు గురువు, నీ లో మనస్సు గురువు, లో తెలివి గురువు. గురువుని అలా చూడాలట. ఎలా చూడాలట? గురువు కంటి పాప మధ్యంలో బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి చిత్తళామూర్తి అయినటువంటి పరంధాముని ఎవరైతే దర్శించగలుగుతారో తన రూపు తానెరిగిన వాడు. ఎప్పుడైనా గురువు గారి కళలో కళ్ళబెట్టి చూసారా? 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 ఆయన అవకాశం లేదు. చూస్తున్నాను, నేను అందరినీ నమస్కారం పెట్టేప్పుడు చూసుకుంటా. ఏమిటో నాకు అర్థం కాదు. ఎక్కడో చూపు ఎక్కడో ఉంటుందండి. మరి ఎక్కడో చూపుంటే నీ కన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు? నీలోనే పరమాత్మ ఉన్నాడు, సందేహం లేదు. ఎక్కడున్నాడో చూపేవాడెవడో వాడే గురువు. గురి గుర్తు ఎలా చూపుతాడు? గురి గుర్తు. గురి అంటే లక్ష్యం, గుర్తు అంటే లక్షణం. గురి అంటే లక్ష్యం, గుర్తు అంటే లక్షణం, అంతే. కాబట్టి గురువుగారి దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? వెళ్ళగానే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి. శాస్త్రం విధానం చెప్పింది. గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? అతని సిద్ధాంతంలో ఒక అందాన్ని ఉంటుంది. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ వంగి నమస్కరిస్తే నడుములు వంగితే ఇబ్బంది పడతాము, తల వంగితే ఎక్కడ తల మీద కిరీటం పడిపోతుందో, అలాగా అనేక జంతువుల మార్గంలో నమస్కారం చేసే మనుషులు ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఒక కోడి నమస్కరించినట్టు, ఒక కుక్క నమస్కరించినట్టు, ఒక ఆవు నమస్కరించినట్టు, ఒక గాడిద నమస్కరించినట్టు, ఒక కోతి నమస్కరించినట్టు ఇలాగా నమస్కరిస్తారట.
ఎందుకని అవే చెప్పారు? ఎందుకని అదే చెప్పారండి? ఈ జంతువుల పేర్లే చెప్పారు. ఈ జంతువులు చేసినట్టే గురువు గారికి నమస్కారం చేస్తారట, అంతే. ఎందుకని? మానవుడు పూర్ణాయుర్దాయం ఎంత? శతమానం భవతి. శతమానం అంటే ఎంత? అందరికీ 0 మార్కులు, 120. మానం అంటే 20, అర్థమైందండి? శతమానం 100 మీద 20 ఎంత అయింది? 120. పూర్ణాయుర్దాయం అంటే 100 కాదు, 120. భగవంతుడు మనకిచ్చిన ఆయుర్దాయం ఎంత? ఎంత 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 తెలీదా? అయ్యో, ఇంత చిన్న విషయం తెలియకపోతే ఎలాగా? 16 ఏళ్ళు అంతే. మానవుడికి ఇచ్చిన ఆయుర్దాయం ఎంతంటే 16 ఏళ్ళు అంతే. మార్కండేయుడు ఆయుర్దాయం ఎంత? 16 ఏళ్ళే. ఆదిశంకర్ల ఆయుర్దాయం ఎంత? 16 ఏళ్ళే. 32 కాదండి, 16 ఏళ్ళే. జ్ఞాని అయిన పుత్రుడు కావాలి అని తపస్సు చేస్తే తల్లి తండ్రి లోకానికి జ్ఞానతూపు, జ్ఞానభాస్కరుడైనటువంటి పుత్రోదయం కావాలని అడిగితే, ఈశ్వరానుగ్రహం వల్ల కనుక అడిగితే ఈశ్వరుడు చెప్పాడు, మీ వాడు 16 ఏళ్లే బతుకుతుంది. ఎవరైనా అటువంటి పుత్రుడిని అడుగుతారా? మీరైతే అడుగుతారా? అంత సాహసం ఏంటి? కావాలంటే మా పక్కింట్లో పుట్టమని చెప్తాం. మా ఇంట్లో మాత్రం స్వామీజీలందరూ పుట్టాలి, అవసరమే, మహానుభావులు అందరూ. కానీ ఎక్కడ పుట్టాలి? పక్కింట్లో పుట్టాలంటే మా ఇంట్లో మాత్రం పుట్టాలి. కలియుగంలో మానవుడిలో వచ్చినటువంటి వైక్లభ్యం అదే. ఎందుకని? 16 ఏళ్ళకి ఏం చేస్తారండి బాబు వాడు? చదివే బుద్ధి కాదు. ఎవరు చెప్పారయ్యా? 16 ఏళ్ల ఆయుర్దాయంతో మాత్రమే పుట్టినటువంటి వాడు 5 ఏళ్లకి చతుర్వేద పారంగతుడు ఆదిశంకర్. అందుకే ఆయన పేరు తెలుసుకుంటాం. చిరంజీవి మార్కండేయుని పొద్దున్నే తెలుసుకుంటాం. ఎందుకని? కల్పాంత వరకు ఉంటాడు కదా. మరి వాళ్ళు 16 ఏళ్ల ఆయుర్దాయమే వాళ్ళకి, అంతమించి లేదండి. కానీ లోక కళ్యాణ నిమిత్తం తర్వాత వారి ఆయుర్దాయాన్ని పొడిగిస్తూ పోయాం. సరే, మనందరికీ 16 ఏళ్ల ఆయుర్దాయం ఇచ్చేరే అనుకోండి. ఒకవేళ బ్రహ్మగారే మన తలరాత రాస్తాడు కాబట్టి మనందరికీ 16 ఏళ్ల ఆయుర్దాయమే ఇచ్చాడని అనుకోండి. మీరు ఏం చేస్తారా? 16 ఏళ్ళు మీరేం చేస్తారా? 16 ఏళ్లలో ఏం చేస్తారు? 16 ఏళ్ళు ఏం చేయడానికి వీలు అవుతుంది? అదే అతను ఏమో వీలు ఉండదు. ఇప్పుడు ఊరికి వెళ్ళి పుస్తకాలు చదువుకుని బాక్స్ చదువుకునేటప్పటికే 16 ఏళ్ళు అయిపోయింది. అంతేనే కదా? మన నిజ జీవితంలో 16 ఏళ్ళలో ఏం చేశాం మనం? ఏమీ తెలియదు. వాస్తవానికి మీరేం సాధించారండి 16 ఏళ్ల లోపల? ఏమీ సాధించారు. అంతేనా కదా? అందుకనే మనల్ని కర్మజీవులు అని పేరు పెట్టి. కారణ జన్ములను ఎందుకు అనలేదయ్యా? వాళ్ళు 16 ఏళ్ల లోపలే చేయవలసినవని చేసేస్తారు. మనం 16 ఏళ్ల లోపల ఏమీ చేయలేదు. ఏమి చేశామంటే బాగా పట్టుకెళ్ళాం, క్యారేజ్ పట్టుకెళ్ళి స్కూల్కి వెళ్ళి 4 పుస్తకాలు చదివేసి ఒక 4 మార్కులు తెచ్చుకుని అబ్బా ఎంత సాధించామో తెలుసా, మా పిల్లాడు అంత చేసాడు. మా పిల్లాడే స్కూల్ లీడరు, మా పిల్లాడే స్కూల్ ఫస్ట్, నేనే స్కూల్ ఫస్ట్ తెలుసా. మీరే పిల్లలైనా అడగండి 16 ఏళ్ళ లోపల, ఎలా స్కూల్ ఫస్ట్ ఎవర్రా? నేనే అంటాడు వాడు. అంతే, అదొకటే సాధించాడు. కారణ జన్ములకి కర్మజీవులకి మధ్య భేదాన్ని తెలుసుకోవాలని ఈ చూపు సరిపోతుందా? ఈ దృష్టి సరిపోతుందా? ఈ తెలివి సరిపోతుందా? ఈ మనస్సు సరిపోతుందా? మరి ఎంత పెడతాం దాన్ని? ఇప్పుడు వాళ్ళ స్థాయికి మనం పెరగాల్సిందే. మనం అర్థం చేసుకోలేమని ఇందాక చెప్పారు. మనం అర్థం చేసుకోలేమని పూర్ణ జ్ఞాన స్వరూపుడైనటువంటి పరమాత్మ తన అంశాలుగా జన్మలను సృష్టిలోకి పంపిస్తూ ఉంటాడట ఒక ప్రవాహంలో. ఒకళ్ళ తర్వాత వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏం ఆగిపోదండి ఆ ప్రవాహం. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా
శాతనైనంత చమురు పోస్తూ ఉంటారట జ్ఞాన దీపం వెలగడానికి. అంతే. ఆల్రెడీ జ్ఞాన భాస్కరుడు మీలో ఉన్నాడు, జ్ఞాన దీపం వెలిగేవని మీ హృదయంలో. కాకపోతే మీరు చమురు పోసుకోవడం మీకు చేతగా. బహిర్ముఖంగా జీవించేటటువంటి కర్మజీవులకు అంతర్ముఖంలో ఉన్నటువంటి హృదయ సాక్షి అయినటువంటి పరమాత్మను దర్శించగలిగే శక్తి లేకపోవడం వలన, మిమ్మల్ని మీరు అశక్తులుగా భావించటం వలన, బలహీనులుగా భావించటం వలన, మీ శక్తి మీకే తెలియకుండా పోవడం వలన, మీ స్వరూపం మరుపుకు రావడం వలన అవన్నీ గుర్తు చేసే బాధ్యత గురువుకి వచ్చింది. గురువు గారి బాధ్యత ఏమిటయ్యా అంటే నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేయడం. సాధారణంగా గురువు గారి దగ్గరకు వచ్చి మొట్టమొదటి అందరూ పొందేటటువంటి ఒక గొప్ప ఫలితం ఉందండి. ఏమిటంటే అది మంచి నిద్రపోవడం. వేదాంత ప్రవచనం వల్ల గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే ఇంటి దగ్గర నిద్ర పట్టని వాళ్ళు, నిద్రలేమి వ్యాధి పీడితుడు వేదాంత ప్రవచనంలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, బ్రహ్మాండమైన నిద్రపడుతుంది, తిరుగులేదు. మందు అవసరం లేదండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. పైగా అంతా అయిపోయిన తర్వాత బాగా అర్థమైందని చెప్పేవాడు కూడా ఈ నిద్రపోయిన వాడే. మెలకువగా విన్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే ఒక ట్రాన్స్, నిద్ర అనే ట్రాన్స్ లో ఉండి వింటాడు. అప్పుడు బాగా దగ్గరగా ఉంటాడు హృదయ స్థానానికి. గాఢ నిద్రలో మనం కూడా ఎక్కడ ఉన్నామంటే శాంతం హృదయ మధ్యంలో లేము, హృదయానికి దగ్గరగా ఉన్నాం. అప్పుడు ఏమైంది, ఈ మనసు యొక్క గడబిడలు లేవుగా, సంసారం యొక్క గడబిడలు లేవు, కుటుంబం యొక్క గడబిడలు లేవు, ప్రపంచం యొక్క గడబిడలు లేవు, ఏ రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు. హాయిగా ఉన్నాడు అక్కడ. ఆ హాయిగా ఉన్నప్పుడే ఆ పరమాత్మ తత్వం అర్థమవుతుంది శ్రవణాన్ని. కానీ ఇప్పుడు మరి మనం ఎలా వింటున్నాం? రాబా, ఇలా నిద్రపోయే వాళ్ళని ఎలా మేల్కొల్పాలి మరి గురువు అంటే? మేమందరం ఏం చేస్తుంటామంటే మా తర్వాత మా సీట్లో కూర్చుని మిమ్మల్ని లేపగలిగేవాడు ఎవడా అని వెతుకుతూ ఉంటాం. వేరేంటి మాకోడు కావాలి. ఎవడు వాడు? నిద్రపోయేవాడని లేపేవాడు. ఎలా లేపాలి అది కూడా? ఎలా లేపాలి అది కూడా తెలుసా మీకు ఎవరికైనా? గురువు గారికి ఎంత పెద్ద పనో మీకు చెప్తున్నానండి. గర్భస్థ శిశువు యొక్క మెలకువ నిద్ర తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదండి. తెలుస్తుందా? లోపల పిల్లవాడు మేల్కొని ఉన్నాడా, నిద్రపోతున్నాడా అనేది ఎవరికి తెలుస్తుంది? తల్లికి ఒక్కటికే తెలుస్తుందండి, గమనిస్తే. అది కూడా ఆ గమనింపు లేకపోతే ఊరికే 9 నెలలు ఊరికే అయిపోతుంది తప్ప విషయం ఏం తెలియదు. అలా గురువు హృదయంలో గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి శిష్యుడి యొక్క మెలకువ కళా నిద్రని తల్లి ఎలా గుర్తిస్తుందో అలా గుర్తిస్తాడు. గుర్తించి సందర్భానుసారం మేలుకొలుపుతాడు. అంటే మీరు గురువు ద్వారా మేలుకొలుపు పొందాలి అంటే మొట్టమొదటి మీరు ఎక్కడ ఉండాలి? గురువు గారి హృదయంలో తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎలా ఉన్నాడో అలా గనక మీరున్నట్లయితే మీ మెలకువ కళా నిద్రని ప్రత్యక్షంగా తాను గమనిస్తూ ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు నిన్ను టక్కుమని మేలుకొలుపుతాడు. అప్పుడు నువ్వు వెంటనే లేస్తావు. మేలుకొంటే జ్ఞానమే, నిద్రపోతే అజ్ఞానమే. అంతే. మేలుకొంటే జ్ఞానమే, నిద్రపోతే అజ్ఞానమే. అది సింపుల్. అది అందుకని యా నిశా పశ్యంతి భగవద్గీత వాక్యం పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఈ మాట నేను చెప్పింది కదా. ఎవరైతే ప్రపంచం అంతా ఎప్పుడు నిద్రపోతారు? ఏమంటే ఎప్పుడు నిద్రపోతారు మీరంతా? ఎప్పుడు నిద్రపోతారు? నైట్ టైమేనా? వేరే పని పాటలేదండి. అప్పుడు నైట్ టైం సకల జీవరాశికి, మీకే కాదు సకల జీవరాశికి, సకల సృష్టికి. మీకు తెలుసో తెలీదో భూమి ఎప్పుడు తిరుగుతుంటుందా లేదా? 24 గంటలు తిరుగుతుంది కదా కదా. భూమి కూడా నిద్రపోతుంది. భూమికి కూడా సుప్త చైతన్యం ఉంది. పడతారు ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నారు, ఫిజిక్స్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్, మీరు అన్ని వీళ్ళందరికీ భ్రాంతులు నేర్పుతున్నారు.
భూమికి నిద్ర ఏమిటండి, భూమికి మెలకు ఏమిటండి, భూమికి కళ ఏమిటి? నీకు తెలియదు, ఇంకా ఆ లెవెల్కి నువ్వు రాదు. అర్థమైందండి? ఆ స్థాయిలో చూడగలిగిన వాడికే తెలుస్తున్నారు. అంటే ఎంతవరకు చూడొచ్చయ్యా? సకల విశ్వానికి కూడా మెలకువ కళ నిద్ర ఉన్నాయి. అక్కడ మేల్కొన్నాడు. అర్థమైందండి? ఇందాకంటే ఏదో మూల ప్రకృతి, అఖండ ఎరుక, ఏం పేరు పెట్టాలని అవన్నీ ఏమిటట? అనంత విశ్వము యొక్క మెలకువ కళ నిద్ర దాటినటువంటి మేలుకొలుపు పొందిన వాడెవడో వాడికి తెలిసింది ఏది మూలా ప్రకృతం, ఏది పూర్ణ ఎరుపు. ఎందుకని? వాడికి జన్మరాహిత్యం, బయలు దర్శనం అయిన వాడికి, ఎరుకు లేని స్థితి తెలిసింది వాడికి. అక్కడి నుంచి చూశాడు కాబట్టి వాడికి విశ్వం యొక్క మెలకువ, విశ్వం యొక్క కళ, విశ్వం యొక్క నిద్ర కూడా వాడికి తెలుసు. ఆ దృష్టితో చూస్తే ఒక మనిషి నిద్రపోవడం, ఒక మనిషి మేలుకోవడం, ఒక మనిషి కలగనటం ఎంత అంటాం? ఎంత? అనంత విశ్వము యొక్క మెలకువ కళ నిద్ర తెలుసుకున్న జ్ఞాన దృష్టితో ఒక మనిషి పడుకోవడం, ఒక మనిషి లేవడం, ఒక మనిషి కలగంటాం ఎంత అంటాం? దీనికి ఎంత జ్ఞానం కాదు, దానికి ఎంత జ్ఞానం కాదు? గురువు ఇచ్చినటువంటి గురి గుర్తుతో దాన్ని పొందొచ్చు. గురువు ఇచ్చిన గురి గుర్తుతో దేని పొందొచ్చు? అనంత విశ్వం పడుకుంటోంది, తాను మేలుకొని ఉన్నాడు. అనంత విశ్వం కలగంటోంది, తాను మేలుకొని ఉన్నాడు. అనంత విశ్వం మేలుకుంటోంది, తాను మేలుకొని ఉన్నాడు. అలా ఉన్నవాడు కూడా వాడే బ్రహ్మం. మీరిప్పుడు బ్రహ్మమేనా కదా? ఏమండి? ఎలాగా? మీ మెలకువలో మీరు మెలకువగా ఉంటారు, మీ కళలో మెలకువగా ఉంటారు, మీ నిద్రలో మీరు మెలకువగా ఉంటారు, మీ తురియంలో ఇంకా తెలియదు కదండి. తురియం అనగానే మన దగ్గర ఏమైనా వెలిగిందా? కళలో ఎవరికి మెరుపులు లేవు. అదే మీ మెలకువ కళ నిద్ర అన్నప్పుడు మాత్రం ఆ కళ్ళు మెరుస్తున్నాయి, నాకు తెలుసండో అన్నట్టు. అంటే ఒక వ్యక్తి యొక్క మెలకువ కళ నిద్ర దాటలేనటువంటి కర్మజీవి మోక్షాన్ని పొందాలని గురువు దగ్గరకు వచ్చాడు. మోక్షం ఏ జ్ఞానంతో సాధ్యం? అనంత విశ్వము యొక్క నిద్రని తాను మేలుకొని ఉండి చూడగలగాలి. అనంత విశ్వము యొక్క కళని తాను మేలుకొని ఉండి చూడాలి. అనంత విశ్వము యొక్క మెలకువని తాను మేలుకొని ఉండి చూడాలి. అనంత విశ్వము యొక్క తురీయమును తాను మేలుకొని ఉండి చూడాలి. అప్పుడు మోక్షం. ఇప్పుడు మనకి మోక్షం ఎంత దూరంలో ఉందండి? ఇప్పుడు మనకు మోక్షం ఎంత దూరంలో ఉందండి? బాగా దగ్గరలో ఉందా, బాగా దూరంలో ఉందా? అన్నంత దూరంలో ఉందా? అయ్యయ్యో, మరి తల మీద చేయి పెట్టి మోక్షం ఇచ్చేయమంటున్నారే. వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటాను. అదేదో ఉందట కదండి మీ దగ్గర, హస్తమస్తక సంయోగ దీక్ష, అదేదో ఒకటి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. నాకు ఏటైపోతుంది? తల మీద చేయి పెడితే మోక్షం వస్తుంది. సత్యం, అసత్యం కాదు. అసత్యం కాదండి. తల మీద చేయి పెడితే మోక్షం వస్తుంది, సందేహం లేదు. అలా అయిన వాళ్ళు ఉన్నారు. అదేనండి, ఇది మాటలుగా చెప్పింది కాదండి. అలా అయిన వాళ్ళు భారతదేశంలో బోల్డు మంది ఉన్నారు. అలా అయ్యారు కాబట్టే దాన్ని అందరికీ అనుచానంగా మన సంప్రదాయంలో వచ్చిందన్నమాట. మీకయిందా లేదా అనేది తర్వాత పెట్టు, మీ గురువు గారుగా మా శక్తి ఉందో లేదని తర్వాత పెట్టు. కాబట్టి మీ గురువు గారు ఎంత శక్తివంతుడై ఉండాలయ్యా? నీ నెత్తి మీద చేయి పెడితే నీవు మోక్షస్థితిని పొందగలిగేటటువంటి సమర్థుడైనటువంటి గురువు అయి ఉండాలట. ఆయనని నిజ గురువు అంటారు. ఏమంటారండి ఆయన? నిజ గురువు. ఆయన మీకు సూచిస్తాడట. ఎలాగా? కను సైగ ద్వారా. నా గొడవ తీస్తాడు,
ఇంతకి మీరు కాళ్ళు పట్టుకుని తల పైకెత్తి చూస్తే ఆయన నెత్తి మీద చేయబెట్టి నీ కళ్ళలోకి సూటిగా చూస్తాడు. చూస్తే గురువుగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే నువ్వు సాక్షాత్ బయలు దర్శనాన్ని పొందవచ్చట. సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కార అనుభూతిని పొందవచ్చు. అలా ఎవడైతే పొందాడో వాడు తచ్చిష్యుడు. అలా ఎవడైతే మీకు ఇచ్చాడో వాడు సద్గురు. అదేనండి. అంటే మీరు శాస్త్రం చదువుకోవచ్చు, కానీ ఎలా అనేది మీకు తెలిసి ఉండాలి. మనం అందరినీ అన్ని పేర్లు పెట్టి పిలిచేస్తుంటాం. పరమహంస పరివ్రాజకాచార్య సద్గురు రకరకాల బిరుదులు పేర్లు అన్నీ ఇచ్చేస్తుంటాం. చదివి మిమ్మల్ని కూడా మీకు కూడా ఇచ్చేది యాక్చువల్గా. ఇంత ఓపికగా వినేవాళ్ళు ఎవరుంటారు పాపం. అదేనండి, అలా ఇస్తారండి. అందుకని మీ అందరికీ ఒక ఆప్తవాక్యం ఉందండి. ఎందుకని ఆప్తవాక్యం అంటే మోక్షం ఎంతో దూరం లేదని చెప్తుంది. అది మీ పక్కనే ఉందట. వాస్తవానికి మీరు మోక్షంలోనే ఉన్నారట. ఎలాగా అంటే సాధూనా దర్శనం పుణ్యం, దర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం. అయిపోయింది. మీరందరూ ఒక గంట సేపు నుంచి ఏం చేస్తున్నారు? సంభాషణ మీతో మాట్లాడుతున్నారు కదా. అంతేనా? మీరు కూర్చున్న కుర్చీలకు చెప్తున్నారంటారా పాఠం? నీకేగా చెప్తుంది సంభాషణ. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. బోధ అంటే బోర్లించిన కొండల మీద వర్షం పడ్డం కాదు. సాధారణంగా ఎలా జరుగుతుంది బోధ? కొండలు బోర్లించి ఉంటాయండి, పైన పెద్ద వర్షం పడుతుంది. ఓ దుక్కు వర్షం పడింది, ఏం ప్రయోజనం దానివల్ల? ఏమి లాభం లేదు. ఒక తప్ప కూడా నీళ్ళు అవ్వరు. అందుకని బోధ అంటే ఏమిటంటే ముందు కొండలు తిప్పే పని. బోర్లించిన కొండల్ని తిప్పాలి. తిప్పిన తర్వాత ఖాళీగా ఉన్నాయో లేదో చూడాలి. అంతేనా కాదా? మాలిన్యం లేకుండా ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడు వర్షం పడాలి. ఆ వర్షపు నీళ్లు మనకి తాగడానికి సులభంగా ఉపయోగపడతాయి. అప్పుడే ఉపయోగపడే. అందుకని వచ్చిన వాళ్ళందరూ బోర్లించిన కొండలా తెరిచిన కొండలా చూడడానికే ముందు సమయం పడుతుంది. ఇంతకీ పరీక్ష గురువు గారిగా శిష్యుడిగా? పరీక్ష గురువు గారిగా శిష్యుడిగా? శిష్యుడికే ఉందండి పరీక్ష. ఆయన తిప్పడానికి నానా కష్టాలు పడ. ఎందుకని? అసలు తిప్పితేగా అసలు అందులో ఏమైనా నిలబడేది, లేకపోతే ఏం నిలబడుతుంది? ఏమీ నిలబడు. అర్థమైందండి. చాలా మంది ఎందుకని అంటున్నారంటే ఈ మాట, నేను 10 ఏళ్ల నుంచి గురువు గారు వెళ్తున్నానండి, 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి, 30 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి. వీరి జన్మదినోత్సవం 69 కదా, వచ్చే జన్మదినోత్సవం 70 కదా. 70కి మన రోడ్డు మీద కూర్చోకూడదు. అర్థమేనండి. సరైన ఆశ్రమం, సరైన విధానం, సరైన జీవనం ఒక పద్ధతి ఏర్పరచుకోవాలి. దాని పేరు సాయి గురుదత్త కైవల్యాశ్రమం. సాయి గురుదత్త కైవల్యాశ్రమం 70వ జయంతికి మనం పూర్తి చేస్తాం. అదేనండి. ఆ మాట వారికి చెప్పాను ఆల్రెడీ. మనం అందరం కలిసి, ఇది మన ఇల్లు. జిల్లాలమూడి అమ్మంది అందరి ఇల్లు. ఇది ఎవరిల్లు? ఇది అందరి ఇల్లు. ఈ సృష్టి ఎవరిల్లు? అందరి ఇల్లు. అర్థమైందండి. ఈ రోడ్డు మీద వ్యవహారం బాగోలేదు. వాడేదో తప్పుడు చేసాడు, వీడి తప్పుడు చేసాడు, అదంతా అర్థమైందా? సరే, ఇప్పుడు మనం కంటి పాప దగ్గర ఉన్న విషయం, అసలు విషయం మర్చిపోకూడదు. కంటి పాప చూపు ఎవడైతే నిలిపి చూడగలుగుతాడో వాడికి మనసు నిలబడు. చూపు నిలబడం చేత కాకపోతే మనసు నిలబడు. మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన తర్వాత మొదట వచ్చే మార్పు ఏమిటి? చూపు నిలబడ్డమేనండి. అవునా కదా? పుట్టిన పిల్లవాడికి మొదటి వికాసం దేంతో ప్రారంభమవుతుంది? చూపు నిలబడం. చూపు నిలబకపోతే మనోవైకల్యం వస్తుంది. తర్వాత ఎప్పుడన్నా అసలు చూపు నిలిపి చూసామంటారు ఎప్పుడన్నా? రోజువారీ జీవితంలో 24 గంటల్లో కళ్ళు తెరిచి మనం 18 గంటలు ఉన్నాం అనుకున్నాం. ఒక 6 గంటలు కన్ను మూసి పడుకున్నా, ఒక 18 గంటలు కళ్ళు తెరిచి చూస్తాం కదా. చూపు నిలిపి ఎప్పుడన్నా చూసామంటారా? చూస్తా ఉంటారా? ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. చూపు నిలిపి ఎంతసేపు చూస్తారు?
అసలు పూజ దేంతో ప్రారంభం? దేంతో ప్రారంభం? పూజ దేంతో ప్రారంభం? దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధననా? తర్వాత ఏం చేయాలండి? ఇక తర్వాత చాలా పనులు ఉన్నాయండి బాబు. టక్ 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 మంత్రాలను చదివేసేయాలి, ఉపచారాలను చేసేయాలి, తర్వాత తొందరగా హారతి ఇచ్చేసేయాలి, తొందరగా నైవేద్యం పెట్టేసేయాలి, తొందరగా క్యారేజ్ కట్టేసేయాలి, తొందరగా వాళ్ళు తరిమేసేయాలి. అంత చెప్పలేదు. దీపమును ఆరాధించలేదు కదా నువ్వు. ఎక్కడ ఆరాధించావు? చూపు నిలిపి చూడటాన్నే దీపారాధన అన్నాం. అంతకుముందు దీపానికి ఆరాధన లేదు. ఎంతసేపు నువ్వు దీపారాధన మీద దృష్టి పెట్టి నిలబెట్టి చూస్తే మనసు లయమైపోయిందో అప్పుడు నువ్వు పూజకు అర్హత వచ్చింది. ఎందుకని? మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటే పూజకు అర్హత లేదు. మనసు లయం అవ్వాలి హృదయ స్థానంలో, అప్పుడే పూజకు అర్హత. అందుకని దీపారాధన. కాబట్టి హడావిడిగా చేయమాకండి. మాకే టైం లేదు, దేవుడికి ఎక్కడ ఉందండి మాకు టైం? ఇవాళ పరిస్థితి ఇది. అందుకని పూర్వం మనం సనాతన ధర్మంలో నాకు జ్ఞానం కావాలి అన్నవాళ్ళని ఒక ప్రశ్న అడిగాం. నాయన నీకు సాధారణంగా మెలకు ఎప్పుడు వస్తుంది అని అడిగాం. మెలకు ఎప్పుడు వస్తుందండి? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మెలకు ఎప్పుడు వస్తుంది? మెలకు వచ్చే క్షణాన్ని ఎప్పుడన్నా గమనించారా? రోజు ఒకలాగానే లేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నానో చేయట్లేదు ఈ పని. పుట్టక ముందు కూడా చేసావు. తల్లి గర్భంలో కూడా మెలకువ కళ నిద్ర ఉన్నాయి, అక్కడ కూడా మేల్కొన్నావు. పుట్టిన తర్వాత కూడా ప్రతిరోజు మేల్కొంటున్నావు. ఇంతకంటే అభ్యాసం ఏమైనా ఉందా? ఆలోచించండి. 50 ఏళ్ళు అంటే సంవత్సరానికి 365 సార్లు మేల్కొంటావు కదా ప్రతిరోజు. 50 × 365 బాగా లెక్కలేసుకోండి ఎంతైతే అంత. ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేశాం కదా, రోజు ఒకలాగే లేవాలని అసలు మనకి ఎందుకు అనిపించలేదు? ఎవరికైనా అనిపించింది? ఎందుకనండి? ఏ ఒక్కరోజు మీరు ఒకలాగా లేవరు. చూసుకోండి మీరు కావాల్సి. రోజు నిద్ర మాత్రం ఒకలాగానే పోయారా లేదా? రోజు నిద్ర ఒకలాగానే పోతారండి. రోజు అక్కడ దాకా పోవడం, బుడుంగన మునిగిపోవడం, చీకటి బావిలో తల్ల కిందులుగా బుడుంగన మునిగిపోవడం, మళ్ళీ మేలుకోవడం. ఇదే పని చేస్తున్నాం, అంతేనా కాదా? రోజు ఒకలాగా మేలుకు మొదటి సూచన. మాకు గురువు గారు ఉన్నారండి అని మీరంటే నేను ఎప్పుడు ఒప్పుకుంటానంటే, నువ్వు రోజు ఒకలాగా లేస్తే నేను ఒప్పుకుంటా నీ గురువు ఉన్నాడు అంతే. మీ గురువుగారు ఏం చెప్పారు నాకు చెప్పక్కర్లేదు. మీ గురువుగారు ఏం చెప్తారండి, మీకు ఏం బోధి అవన్నీ నాకు అక్కర్లేదు. ఏ శాస్త్రాలు అదంతా నాకు అక్కర్లేదు. నువ్వు రోజు ఒకేలాగా లేస్తున్నావా లేవడం లేదు? లేస్తున్నాను. అయితే నీ గురువు ఉన్నాడా నేను ఒప్పుకోను. మీరు రోజు ఒకలాగా లేవలేదనుకోండి, మీ గురువు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. గోడ మీద బొమ్మ ఏమైనా చేస్తుందా? ఏమిది అదేనండి? మేలు కొలుపుతుంది. ఏమి చేయకపోవడమే. గోడ మీద బొమ్మ ఏం చేస్తుంది? మేలు కొలుపుతుంది. నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? పడుకోమంటున్నాడా మేలుకోమంటున్నాడు? యా నిచా పశ్యంతి సత్య జాగరతి సంయమీ. బాగా పెద్ద పెద్ద శ్లోకాలు వగేరాలతో చెప్పచ్చు, కానీ పెద్ద ప్రయోజనం లేదు. మామూలు మాటల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని నా అభిప్రాయం. అదే ఇక్కడ సంస్కృతం నేర్చుకున్న పండితులు పెద్దగా లేరు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి. మీ భాషలో, గ్రాంథిక భాషలో చెప్పలేదు, వ్యావహారిక భాషలో చెప్పే ప్రయత్నం. అంటే ప్రపంచమంతా ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటారో అప్పుడు మేలుకున్నవాడెవడో, ప్రపంచమంతా ఎప్పుడు మేలుకుంటుందో అప్పుడు నిద్రపోయేవాడెవడో, వాడు యోగి. ఇప్పుడు మనం అందరం యోగులమా భోగులమా? యోగులమా భోగులమా? రోగులమాట గొడవ నారాయణ. చూడండి మన స్థాయి ఎక్కడికి వచ్చింది.
ప్రశ్న శాస్త్రం ఏమడుతుందంటే రోగులని అడగడం లేదు. మీరు యోగులా భోగులా? ఎవరు యోగులు? ప్రపంచం అంతా ఎప్పుడు పడుకుంటుందో అప్పుడు మేలుకున్నవాడెవడో వాడు యోగి. ప్రపంచం అంతా ఎప్పుడు మేల్కొందో అప్పుడు పడుకున్నట్టు వాడు. అంటే నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తారండి, అంతకుమించి వేరే ఉంది. నైట్ షిఫ్ట్ చేసేవాడు రాత్రి మేలుకుంటారా లేదా? పగలంతా ఏం చేస్తారు? పడుకుంటారు అని అర్థమా? ఆ లెక్కన మీ నైట్ వాచ్మెన్ అందరినీ యోగుల కింద లెక్క చేయాలి. అలా కాదు కదా, ఆ దృష్టితో చెప్పాలి. అంటే నిర్విషయం మనః. ఎవరికైతే నిర్విషయం మనః అనేది పగలు రాత్రి అనే భేదం లేకుండా ఉంటుందో వాడు యోగి. ఎవరికైతే విషయం పనిచేస్తూ ఉంటుందో సవికల్పంతో, సంకల్ప వికల్పాత్మకం మనః కదా, అలా విషయాల వెంట మనసు పరిగెడుతుందనుకోండి వాడు భోగి. వాడు ఏం చేశాడన్నది ప్రశ్న కాదు అసలు. అక్కడ వాడి మనసులో సంకల్ప వికల్పాలు వచ్చిపోతున్నాయా రావడం లేదా? వచ్చిపోతున్నాయండి బాబు, ఇదే నువ్వు భోగివే. ఇంకా అదంతే. ఆ తర్వాత నువ్వు లడ్డు తిన్నావా జాంగ్రీ తిన్నావా ఎవరు అడిగారు? అదంతా అడగలేదు. యాక్షన్ గురించి అడగలేదండి. అవ్యభిచారి భక్తి ఎప్పుడవుతుందయ్యా ఇది? నీ మనస్సు ఆ పరమాత్మ పాదముల యందు లగ్నమై ప్రపంచాన్ని గనక విడిస్తే, పంచేంద్రియ విషయాల యందు ఆసక్తిని విడిస్తే, నిర్విషయం మనః అయితే నీవు యోగి. యోగి అయితే నాకేమిటండి ప్రయోజనం? సరే మీరంతా ఏదో చెప్తున్నారు, చేశానే అనుకుందాం కాసేపు, అంతే కదా, ఇంకా చేయలేదు కదా. ఇప్పుడు అందరం ఎవరు? భోగులేనా కదా? ఏమిటండి బాబు, నేను 1:30 అయిపోయింది, కడుపులో ఏనుగులు పరిగెడుతూ ఉంటే ఇంకా యోగం భోగం అంటాడు ఏమిటో అని ఆహారం మీద మీకు దృష్టి కలగగానే మీరు భోగి. తిన్నక్కర్ల దృష్టి కలగగానే భోగి అంటే అయిపోయింది. ఉపవాసం ఎప్పుడు విరమించాడయ్యా? ఆహారం గుర్తుకు రాగానే వాడు ఉపవాసం విరమించినట్టే, తిన్న తర్వాత కాదు. అర్థమైందండి? జాగరణ ఎప్పుడు ముగిసినట్టు తెలుసా మీకు ఎవరికైనా? రాబోయేది మహాశివరాత్రి, అందరూ జాగరణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగరణ ఎప్పుడైపోతుందండి? జాగరణ ఎప్పుడైపోతుంది? అదో ఆవలింతలు వస్తే జాగరణ అయిపోయినట్టేనట. అంతే. హరి ఓం శుభం. జాగరణ ఎప్పుడైపోయిందండి? ఆవలింతలు వస్తే జాగరణ అయిపోయినట్టేనట. కానీ సామాన్యులకు జన్మకొక శివరాత్రి. సామాన్యులకి జన్మకో శివరాత్రి. మీ అందరికి తెలిసిన మాట ఇది. అందరికీ జన్మకో శివరాత్రి రా బాబు. ఆ శివరాత్రి చేయవలసిన పనులన్నీ చేయాలి నాయన. సరే, వాళ్ళందరూ ఎవరు? సామాన్యులు. ఓ మెట్టు ఎక్కారు అనుకుందాం, అప్పుడెవరు? సాధకులు. ఏదో జపము, తపము, ఆరాధన, సదాచారము, నిత్యోపచారం, నిత్య పూజ ఏదో చేస్తున్నారు అనుకోండి. ఏదో భగవద్గీత చదవడం, ఏదో వినటం, శ్రవణం ఇత్యాదులన్నీ చేస్తున్నారు అనుకోండి. సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించే ప్రయత్నంలో పడ్డారనుకోండి. ఆ సాధన చతుష్టయ సంపత్తి మీకు రాగానే మీరందరూ ఎవరు? సాధకుడు. అప్పుడెవరండి? సాధకుడు. అర్థమైందండి? సాధకుడికి ఎన్ని రోజులు శివరాత్రి? సాధకుడికి ఎన్ని రోజులు శివరాత్రి అండి? తెలుసా మీకు ఎవరికైనా? అవును, నెలకొకటి మాస శివరాత్రి. ప్రతి నెల మనకి మాస శివరాత్రి వస్తుందండి. 12 సార్లు ఒకసారి మహాశివరాత్రి. అది అర్థమైందండి? ఆనాడు బ్రహ్మాండం పుట్టింది ఏకంగా. ఈ మాస శివరాత్రి నాడు పిండాండాలు పుడుతున్నాయి, పోతున్నాయి. సో అందుకని అది తెలుసుకోవడం కోసమని సృష్టి స్థితి లయాలను సాక్షిగా చూడగలిగేటటువంటి అవకాశం ఆ మాస శివరాత్రి, ఆ మహాశివరాత్రి నాడు ఉంటుంది. కాబట్టి కాలంలో ఆ జ్ఞాన దృష్టిని పొంది సృష్టి స్థితి లయాలకు సాక్షిగా నేనున్నాననే జ్ఞానాన్ని పొందడానికి ఉపయుక్తమయ్యేటటువంటి సాధన చేయడమే జాగరణ. జాగరణ అంటే ఏంటి? సృష్టి స్థితి లయాలకు నేను సాక్షిని అనే జ్ఞాన దృష్టిని కలిగి ఉండడమే జాగరణ. సాధకుడైన వాడు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? ఇప్పుడు చేయొచ్చు, నెలకోసారి మాస శివరాత్రి.
అదేనండి విశేషమైన కాలం. మాస శివరాత్రి ఈశ్వరారాధన బాగా చేస్తారు అందరు ప్రదోష కాలంలో. అందుకే మన పీఠంలో రోజు ఇందా కూడా ఈశ్వరాభిషేకం చేశారా లేదా? ఏ పనైనా చేయాలంటే ముందు ఏం మొదలు పెడతాం? రుద్రాభిషేకమే, ఈశ్వరారాధనతోనే ప్రారంభం. సరే, సాధకులు అయిపోయారండి. మీరందరూ శిష్యులు కదా, ఇందాక ఆల్రెడీ చెప్పారు. మీరందరూ కమిటీ అయిపోయారు. మీరంతా మాకు మీ గురువు ఉన్నాడా లేదంటే ఉన్నారా? గురువు అంటే మీరందరూ ఎవరు? శిష్యుడు. అర్థమైందండి? శిష్యుడికి ఎన్ని శివరాత్రులు ఉన్నాయి? శిష్యులు అన్నమాట. మేము శిష్యులం అనే వాళ్ళకి శివరాత్రులు ఎన్ని ఉన్నాయి? ప్రతి రాత్రి శివరాత్రి. శిష్యుడైతే మీరు అలా ఉంటే, అలా లేకపోతే మీరు శిష్యులు కానండి, సాధకులు. ఏది 12 శివరాత్రులు పాటిస్తే, అది కూడా పాటించలేదండి. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో అబ్బోయి వాళ్ళు శివరాత్రి అండి బాబోయ్. ఎవరు వారు అప్పుడు? సామాన్యులు. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎన్ని తరగతులు వాళ్ళు ఉంటారు? సామాన్యులు, సాధకులు, శిష్యులు. అర్థమవుతుందండి? ప్రతి రాత్రి శివరాత్రి అన్నవాడు ఎవడో వాడే శిష్యుడు. గురువు గారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాడు. నిన్న కూడా చెప్పాడు, వారిని చూస్తే ఎప్పుడూ అటు ఇటు చూస్తూ ఉంటారు అందరినీ. ఏమిటి చూస్తున్నాడు ఆయన? ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో చూస్తున్నారా? ప్రతి రాత్రి శివరాత్రిగా ఉన్నటువంటి వాడు ఎవడైనా వచ్చాడా అని చూస్తున్నాడు. వస్తే వచ్చాడు రాబు. అలా గుర్తించాడు వివేకానందుని రామకృష్ణ పరమహంస. ఏమిటయ్యా బాబు ఎంత లేటుగా వచ్చాను? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను. గురువు గారు శిష్యుడి కోసం ఎదురు చూస్తున్నాడట. కలియుగంలోనే, ఎప్పుడో కృతయుగంలో కాదు. అలా ఎంతో మంది ఉన్నారండి. అందరికీ తెలిసిన ఉపమానాలే చెప్తుంటాం. ఇలా ఎంతో మంది ఉన్నారు. అలాంటి గురువులు ఉన్నారు, అలాంటి శిష్యులు కూడా ఉన్నారు. ప్రొవైడెడ్ మనం అలా ఉంటే. బాగా గుర్తుపెట్టుకోవాలండి. సరే, పగలు రాత్రి అనే భేదం తెలిస్తేనేగా ఏది శివరాత్రో ఏది కాదో తెలిసేది. అంతేనా కదా? ఎవరికైతే పగలు రాత్రి అనే భేదం తెలియదో వాడు సత్శిష్యుడు. ఎవరికైతే పగలు రాత్రి అనే భేదం తెలియదు అసలు వాడికి. ఇప్పుడు వాడు శివరాత్రి పాటించాలా పాటించక్కర్లేదా? పాటించక్కర్లేదు. ఏది పగలో ఏది రాత్రి తెలియకపోతే ఏది శివరాత్రి? లేదా? వాడికి ఏం లేదా? వాడెవడయ్యా? సత్శిష్యుడు. వాడికి చెప్పాం, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు విను మాయయ్య. అందరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పాను? పగలు రాత్రి ఎవరికైతే తోచలేదు. ఎందుకని తోచలేదండి? గర్భస్థ శిశువుకు కూడా తెలుస్తుంది పగలు రాత్రి. 7వ నెలలోకి వచ్చిన శిశువుకు తెలుస్తుందండి ఏది పగలో ఏది రాత్రో. దాన్ని బట్టే అది మేల్కొంటూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి పనిచేస్తున్న తెలివట. ఇందాకైనా మాట చెప్పారు, బాలోన్మత్త పిశాచవత్ అని. దాని అర్థం తెలుసా మీకు ఎవరికైనా? విషయములయందు బాలుని వలే. అదేనండి, జ్ఞానమునందు ఉన్మత్తుని వలే, పిచ్చివాని వలే. పిచ్చివాడికి పగలు రాత్రి తెలియదండి. ఆయన ఎందులో ఉన్మత్తుడు? ఇప్పుడు జ్ఞానంలో ఉన్మత్తుడు. అందుకని ఆయన పగలు రాత్రి తెలియదు. ఎప్పుడు వచ్చావు అంటామండి. ఎప్పుడు వచ్చావంటే నేను రాత్రి వచ్చానండి అంటాం. మళ్ళీ 10 నిమిషాలు ఆగిన తర్వాత ఎప్పుడు వచ్చావు అంటాం. మళ్ళా ఇందాకే కదా చెప్పాను, రాత్రి వచ్చాను, మళ్ళా ఎప్పుడు వచ్చాడు అని నువ్వు మనసులో అనుకుంటావు. కానీ ఆయన ఎందుకు అడిగాడు? ఎప్పుడొచ్చావు? దాని అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగిన వాడికి తెలుసు. మా గురువు గారు ఎలాగ అడిగారు? నేను బయలుదేరేప్పుడు ఫోన్ చేసేవాడిని, స్వామి నేను వస్తున్నానండి. సంతోషం రానేవా, చేరేవాడిని. వచ్చావా, కూర్చోనేవా. ఆయన కళ్ళ ముందే తిరిగేది. 10 నిమిషాలు ఆగిన తర్వాత ఎప్పుడొచ్చావనేవా. ఎప్పుడొచ్చావంటే ఆయన ముందే వచ్చాను, ఫోన్ చేసేగా వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వచ్చావంటే అర్థం ఏంటి?
పగలు రాత్రి అనే ఎరుకని విడిచి వచ్చావా, పగలు రాత్రి అనే ఎరుకతో వచ్చావా? అది ఎప్పుడు వచ్చావంటే అర్థం. ఎవడైతే సత్శిష్యుడో వాడికి పగలు రాత్రి భేదండి. ఎందుకనయ్యా అని అడిగామట. గురువు హృదయంలో ఉన్నాడు కాబట్టి. మీ హృదయంలో గురువుని పెట్టుకోవాలా, గురువు హృదయంలో మీరు ఉండాలా? ఏది బెటర్ అండి? ఏది బెటర్ అండి? మీరు గురువు గారి గురించి ఆలోచిస్తే బెటరా, గురువు గారు మీ గురించి ఆలోచిస్తే బెటరా? ఏమండి? అయ్యయ్యో, ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన? ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన? గురువు గారి హృదయంలో గర్భస్థ శిశువు వలె నీవు ఉన్నట్లయితే, గురువు గారి కంటి చూపు లోపల మెరిసేటటువంటి హిరణ్య రేణు, దాన్ని ఏమన్నారండి? హిరణ్య రేణు, తస్ర రేణు అంటారండి. దాన్ని ఏమంటారు? దాన్ని తస్ర రేణువు. తెలుసా మీకు ఈ మాట అన్నారు ఎప్పుడన్నా? లేదు. తస్ర రేణువు అంటే అర్థం ఏంటంటే, మీ ఇంటికి ఎక్కడైనా పైన ఏమంటారు, కప్పుకి చెల్లుందనుకోండి, ఇలా ఒక బీమ్ లాగా లైట్ పడుతుంది. అందులో ధూళి కణాలు పైకి కిందకి వెళుతున్నట్టు కనబడతాయి. అదేనండి. అది ఎంత ఉంటుందయ్యా అంటే 1/1,000,000, 1/10,00,000 తస్ర రేణు అంటారు. ఆ తస్ర రేణు అంత హిరణ్య గర్భుడు ఇక్కడ ఉన్నాడు. దాని మీద చూపు నిలపగలిగిన వాడెవడో వాడు సత్శిష్యుడు. అందుకు వస్తున్నారు మీరు గురువు గారు. ఎంతసేపు గురువు గారు బ్యాగ్లో చేయి పెట్టారా లేదా, చీర ఇచ్చారా లేదా, అక్షతలు వేశారా లేదా, పండు ఇచ్చారా లేదా, ఏం చేసుకోవటం? తింటే అరిగిపోతాయి, వేసుకుంటే కరిగిపోతాయి. ఏం ప్రయోజనం వాటి వలన? ఏం పట్టుకోవాలంటే ఇప్పుడు గురువు గారి కంటి లోపల ఆయన హిరణ్య గర్భస్థితిలో ఎప్పుడూ ఉంటాడు కాబట్టి, ఆ హిరణ్య గర్భుడు ఆయన చూపులో, ఆయన దక్షిణ నేత్ర మధ్యంలో తస్ర రేణు అంత బంగారు వర్ణంతో మెరిసిపోతున్నట్ట. అదే ఇందాక సూర్య నమస్కారాలు విన్నారా మీరు? అంతా ఎవరైనా ఏమన్నా అర్థమైందంటారు? అప్పుడు ఏమిటో చదువుకున్నారండి. ఆయన కోసం చదువుకున్నాడు, మా కోసం చదువుకున్నాడు. రాం హ్రీం రూం ఐం రౌం రః. ఒక గంట సేపు ఆ బీజాక్షరాలని సంపుటీకరణతో ఏం వేద అయినా వేదం ఎలా చెప్పింది, నీకు ఆ తెలివి రావాలి అంటే సూర్య నమస్కారం అంటే అర్థం ఏమిటంటే, సూర్యుడు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడిని నీలో గుర్తించడం ఎలాగో నేర్పేది సూర్య నమస్కారం. నీ నమస్కారంతో సూర్యుడికి ఏం పని? కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? పొద్దున్నే 10 సార్లు నమస్కారం పెట్టాను తెలుసా సూర్యుడికి. ఎవరన్నా లెక్క రాసుకుంటారు? ఎవరన్నా ఎన్నిసార్లు సూర్యుడి దగ్గర లెక్క రాసుకున్నాడు అన్నట? ఏమిటి సూర్య నమస్కారం? ఆ హిరణ్య గర్భుణ్ణి నీ లోపల దర్శించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందటం, ఇవ్వమని అడగడం, అది సూర్య నమస్కారం. ఎలా? నీ శ్వాసతో రాం హ్రీం రూం రైం రౌం రః అని ఉపాసన చేయాలి. అది సూర్యోపాసన. ఇలా పైకి కిందకి తిరిగితే అది ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే గుడికెళ్ళి తిరిగేది కాదు. గుడికెళ్ళి తిరిగేది భౌతికం. అర్థమైందండి? కాస్త శారీరక ఆరోగ్యం వస్తుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. సరైన ప్రదక్షిణ ఏమిటయ్యా? రాం హ్రీం రూం రైం రౌం రః. రః అన్న దగ్గర ఆగిపోవాలట అంతే, మళ్ళా కిందకి రాకూడదు. అలా గురువు గారి నేత్రంలో హిరణ్య గర్భుణ్ణి దర్శించినటువంటి వాడు ఆ హిరణ్య గర్భస్థితిలోనే గనక ఆగిపోతే, నిలబడిపోతే, ఉండిపోతే, అప్పుడు నీ గురించి గురువు గారు సదాశివుడికి కొద్దిగా వీణి చూడవయ్యా అని రికమెండ్ చేస్తాడట.
ఎవరి గురించి? ఎవరైతే హిరణ్య గర్భస్థితిలో నిలబడిపోయారో వాళ్ళ గురించి గురువు గారికి ఎవరు బాగా తెలుసు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః కదా. ఆ దక్షిణామూర్తి సదాశివుడు ఎప్పుడు ఉంటాడు. ఆయన గారు ఈయనకి బాగా తెలుసట. ఎలా తెలుసు ఆయనకి? ఆయనకి బంధుత్వం ఏమిటండి? ఆయన ఏదో మౌనంగా చెప్పేట, ఈయనకి మౌనంగా అర్థమైపోయిందట. అంటే అదే వాళ్ళిద్దరి మధ్య సంబంధం మౌనం. అలా మౌనంగా నీ గురించి నీ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తారట. ఏమిటి? ఎవడో వచ్చాడయ్యా బాబు, కొద్దిగా చూడు, చాలా జన్మల నుంచి కష్టపడుతున్నాడు, ఆ హిరణ్య గర్భస్థితి దాకా నానా కష్టాలు పడి డొల్లుకుంటూ ఇప్పటిదాకా వచ్చాడు ఈ జన్మలో, కాస్త వీడికి సదాశివ ప్రజ్ఞ కలిగేటట్లు చెయ్యి. మనకి ఏ ప్రజ్ఞ కలగాలండి? సదాశివ ప్రజ్ఞ కలగాలట. అంటే సదాశివుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నీకు అనుభూతికి రావాలట. దానికి సదాశివ ప్రజ్ఞ అని పేరు. పరమాత్మ భగవద్గీతలో అంటాడు, విశ్వరూప సందర్శన యోగం నేను చూడలేకపోతున్నానయ్యా అని అర్జునుడు మళ్ళాగానే అంటే, డోంట్ వరీ, దదామి, ఏమంటాడండి? దదామి బుద్ధి యోగం, దదామి బుద్ధి యోగం. నీకు బుద్ధికి ఒక యోగ స్థితిని ఇస్తానయ్యా. ఆ యోగ స్థితి వల్ల నీకు జ్ఞానచక్షువులు కలుగుతాయి. ఆ జ్ఞానచక్షువులతో నా విశ్వరూపాన్ని నువ్వు సందర్శించగలుగుతావు. మాంసమైన నేత్రాలతో చూడలేదు అని పరమాత్మ స్వయంగా. కాబట్టి పరమాత్మ మనకి ఏమిస్తాడయ్యా? ధన కనక వస్తువాహన, ఇంకా ఇంకేం కావాలి? రథాలు, వంటలు, గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, దాసదాసీలు, కనక, తీనాంబరములు ఇత్యాదులు ఎన్నో. ఇవన్నీ మీ జాబితాలో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఏ ప్రజ్ఞ కావాలి? ఇవన్నీ కావాలనుకునే వాళ్ళకి పార్థివ ప్రజ్ఞ ఉంటే చాలు. సదాశివ ప్రజ్ఞ అక్కర్ల. వీటి ఏ ప్రజ్ఞ కావాలండి? పార్థివ ప్రజ్ఞ. పార్థివ ప్రజ్ఞ అంటే నిన్న మట్టితో శివలింగాలు తయారు చేసామా లేదా? వాటిని ఏమంటారు? పార్థివ లింగాలు అంటారు. ఇది కూడా పార్థివ లింగమే. భూమి చేత తయారైనటువంటి, మట్టితో తయారైనటువంటి తెలివి ఉంటే చాలు అంటుంది. సదాశివ ప్రజ్ఞ ఎందుకు నీకు? అర్థమేనండి? కాబట్టి గురువు గారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమడగాలయ్యా అంటే, మాకు కాస్త సదాశివ ప్రజ్ఞ ఇవ్వండి స్వామి. అదిట గురి గుర్తు. ఇంతకీ గురి గుర్తు అంటే ఏమిటి? సదాశివ స్థితి గురి. దాన్ని పొందడానికి కావలసిన లక్షణం సదాశివ ప్రజ్ఞ. అట్టి గురి గుర్తు చూపడి వాడెవడు? వాడే నిజ గురు. అట్టి బోధ నిజ బోధ. ఎప్పుడు? చూపు నిలిపితే. ఎక్కడ నిలిపితే? హిరణ్య గర్భస్థితిలో నిలిపితే ఉంటే. అర్థమేనండి? అందరికీ మాకు ఒకసారి ఎట్లా పట్ల ఇచ్చేయండి, ఈ జన్మ ఆఖరి జన్మ చేసేయండి, ఇంకా నేను చాలాసార్లు పట్లానండి బాబోయ్, ఎప్పటికే చాలా కాలం అయిపోయింది పుట్టేసి. ఇలా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ మీరు మాట్లాడే మాటలన్నీ అసలు మీ హృదయం దాకా చేరుతున్నాయా? సదాశివ హృదయం, సదాశివ ప్రజ్ఞ ఎక్కడున్నాయంటే సదాశివుడి హృదయంలో ఉంది. అమ్మవారు ఎక్కడుంటారండి? అమ్మవారు ఎక్కడుంటారు? సదాశివ హృదయంలో ఉంటారండి. ఆవిడ పేరే సదాశివ ప్రజ్ఞ. అర్థమేనండి? మామూలు విషయం కాదు అది. ఆవిడ అర్థం చేసుకోవాలంటే సదాశివ హృదయాన్ని ఎరిగిన వాడికి అర్థం అవుతుందంట, మిగిలిన వాడికి అర్థం కాదు. మిగిలిన వాళ్ళందరూ ఏదో రకరకాల అర్చా విభవ యంత్ర మంత్ర తంత్ర రూపాలతో ఆరాధన చేస్తూ ఉంటారు. అవి వాస్తవిక స్వరూపాలు కావు. వాస్తవిక స్వరూపం అమ్మవారు ప్రజ్ఞాస్వరూపిణి. అంతే. ఆవిడకి ఇంకా కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయుధాలు అసలే లేవు. అష్టాదశ భుజ దుర్గ ఏమి లేదు. ఎందుకని? చిదగ్నికుండ సంభూత.
అనంత విశ్వం ఒక చిదగ్నికుండం. అందులో నుంచి రేణువులను వెదజల్లుతుందండి. ఇప్పుడు హోమం చేస్తారు మన వాళ్ళు, హోమం చేస్తుంటే రేణువులు, నిప్పు రేణువులు వస్తాయా లేదా? అలాగా బ్రహ్మాండాలను ఆ చిదగ్నికుండంలో నుంచి వెదజల్లుతుందట సదాశివ ప్రజ్ఞ చేత. ఆవిడ బలం అది. ఆవిడ బలం ఎంత అంటే బ్రహ్మాండాలలో వెదజల్లుతుందట. నిప్పు రేణువులు హోమమండలంలోంచి ఎలా వస్తున్నాయో అలాగా పోలిక అనమాట అది. అలా బ్రహ్మాండాలను వెదజల్లగలిగేటటువంటి సామర్థ్యం సదాశివ ప్రజ్ఞ. వెదజల్లగలిగినటువంటి తల్లికి మళ్ళీ వెనక్కి తీసుకోవడం రాదంటారా? ఇలా విసిరేసామండి, మళ్ళీ తిరిగి తీసుకోవడం రాదంటారా? మనకి వస్తున్నారా? వస్తున్నారా? కర్మబంధానికి లోబడి ఉన్నంత వరకు రాదు. కాబట్టి కర్మకు అతీతంగా ఉండి కర్మ చేసేటటువంటి వాడు, ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలో జీవితం జీవించేవాడు, గురువును ఆశ్రయించి గురి గుర్తును పొందినవాడు తప్పక సదాశివ ప్రజ్ఞను పొంది పరశివ తత్వాన్ని ఎరుగుతాడు. అందరూ మేము తత్వం అని తత్వం మీద బాగా ఉపన్యాసాలు వింటూ ఉంటానండి. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ అందరూ తత్వం మీద మాట్లాడేవాళ్ళే, అర్థమైందండి. కానీ ఎవరికి అర్హత ఉందో తెలుసా మీకు? ఒక్క సదాశివుడికే ఉందట తత్వం గురించి మాట్లాడడానికి, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. మనకి మాకు కానీ మీకు కానీ. ఎందుకనిట? పక్క వాడికి ఏదైనా చెప్పినప్పుడు మాత్రం వాడిలో వ్యాస భగవానుడు పోంటాడు. ఎవరికైనా మీరు పక్క వాళ్ళకి చెప్పినప్పుడు మీలో ఎవరుంటారు? వ్యాస భగవానుడు బ్రహ్మాండంగా చెప్తాడు బ్రహ్మజ్ఞానం గురించి. ఆయన విషయానికి వచ్చినప్పుడు అప్పుడేమంటాడండి? అప్పుడు కూడా వ్యాస భగవానుడు అయి ఉండాలి కదా. కానీ అప్పుడేమన్నాడు? అదంతా వాళ్ళకి చెప్పడానికి లేవయ్యా అన్నాడు. అప్పుడు మరి అది సత్యమేనా? అవదుగా, అర్థమైందండి. అందుకని ఆచరంతి ఆచార్య. ఏమంటే పూర్ణానంద స్వామి వారి విశేషం ఏమిటండి? ఆచరంతి ఆచార్య. అమ్మాయి ఈ కుర్చీ తీసుకెళ్ళి అక్కడ వేసుకో అన్నాడు ఆయన. కుర్చీ పట్టుకెళ్ళి అక్కడ వేసి రామా కూర్చో అంటాడు. మిమ్మల్ని కుర్చీ తీసుకుని అక్కడికి వెళ్ళి వేసుకోమంటే వేసుకోరా? చూడండి, మీరు కావాలి. పొద్దున్నే వచ్చేటప్పటికి ఇక్కడ సీన్ ఏంటో తెలుసా? నేను వచ్చాను, మీ అందరికంటే ముందే వచ్చేవాడు, నిన్న కూడా వచ్చాను. వచ్చేటప్పటికి కుర్చీ చూస్తున్నాను. ఏం స్వామి ఏంటంటే, అందరూ వస్తారుగా, మన పిల్లలేగా. ఆచరంతి ఆచార్య. బలాలు చదువుతారు, కుర్చీలు చదువుతారు, అన్నం వండుతారు, వడ్డిస్తారు. ఏం పనండి ఆయనకి? ఆచరంతి ఆచార్య. బాగా గుర్తుపెట్టుకో. వ్యక్తిగా నేను ఎవరిని పొగడటం లేదండి, చూసి నేర్చుకోవాల్సిన అంశాల గురించి. ఎందుకు మనం గురువు దగ్గరికి వెళ్ళాం అంటే, మా గురువు గారు చెప్పారు, నాయన తల్లి తండ్రి దగ్గర నువ్వు వాళ్ళకి చెబితే నేర్చుకున్నావు, చూసి నేర్చుకున్నావు. చెప్తే నేర్చుకున్నావు, చూసి నేర్చుకున్నావు. చెప్తే నేర్చుకున్నావు, చూసి నేర్చుకున్నావు. చూసి నేర్చుకున్నవాడు ఉత్తముడు, చెప్తే నేర్చుకుంటే మధ్యముడు, పక్కవాడితో పోటీ పడ్డవాడు అధముడు. చూసి నేర్చుకోవాలట అంతే. తండ్రి ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాడండి, చూసి నేర్చుకోవాలి. అంటే మళ్ళీ అదేమిటి ఇదేమిటి అని అడగక్కర్లా అక్కడ. ఎందుకని? తల్లి తండ్రి గురువు దైవం నీకు సదాశివ ప్రజ్ఞకు దారి చూపేవాడు. ఆ సదాశివుడి యొక్క అనుగ్రహం చేత ఈ జన్మలో నీకు తల్లి తండ్రి గురువు దైవంగా శాస్త్రంగా లభ్యమైంది. ఈశ్వరానుగ్రహం లేకపోతే అవి లభ్యంతో. ఓ చిన్న ఉదాహరణ, కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరందరూ వచ్చే జన్మకి ఆఫ్రికాలో అమెజాన్ అడవుల్లో దిగంబరంగా తిరిగే వాళ్ళ కుటుంబంలో పుట్టారే అనుకోండి. ఖచ్చితంగా ఆటవిక మానవులుగా మనం పిల్లలు అక్కడ ఉన్నారు కదా, ఎందుకంటే ఏదో టీవీలో చూపిస్తుంటారట, నేను చూడలేదు కానీ. పుట్టే అవకాశం ఉందా లేదా? ఎక్కడైనా పుట్టొచ్చండి సుమి, మీరు అనుకోలేరు. మళ్ళీ ఈ ఇంట్లోనే ఇంకో పూర్ణానంద స్వామి గారి ఇంట్లోనే పుడతానని మీరు అనుకుంటే పొరపాటది. అర్థమైంది? అది ఆ స్థాయి సేవల భగవంతుడు మనకి. అంతకాలేశ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం
తప్పక జరిగి తీరుతున్నాడు అంతే. ఒకవేళ గనక నీకు అటువంటి సంస్కార బలం చేత గనక నువ్వు మేలుకొన్నట్లయితే, అందుకని ఇందాక చెప్పా, రోజు ఏ సంస్కారంతో మేలుకుంటున్నారో చూసుకోండి. ఈ సంస్కారం మేలుకొనేటప్పుడు ఏదైతే ఉందో అదే నీ మరణకాలంలో నీకు స్మరణకు వస్తుంది. తద్వారా నీకు ఏ ఉపాధి కలుగుతుందో ఆ స్మరణను బట్టి, ఆ సంస్కారాన్ని బట్టి అమ్మవారు అక్కడికి ఇచ్చేస్తుంది లింక్. అంతే. ఆఫ్రికాలో అమెజాన్ అడవులకు వెళ్ళటానికి నీలో ఉన్న జీవుడికి 3 నిమిషాలు పడుతుందంటే. అంతే. ఒక జీవి ఎంత కాలంలో తిరిగి మరలా పుడతాడు అని అడిగారు. ఎవరిని? ఏకంగా శివుణ్ణి. మనం అందరం డైరెక్ట్ శివుణ్ణే కదా, ఎందుకంటే ఆయన అయితేనే స్థిరంగా చెప్తాడు ఏదైనా సరే. తల్లి ఒక పక్క పాలిచ్చి ఆ పక్క పాలు అయిపోయినాయి అని పిల్లవాడిని రెండో పక్కకి మార్చుకుంటుందట. ఇది రోజు మీ అందరికీ తెలిసిన అనుభవమే. అలా మార్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయంలో నీకు ఉత్తర ఉపాధి లభిస్తుంది. ఫినిష్ అయిపోయింది. అదే అమ్మ అనుగ్రహం. ఇటు నుంచి అటు మార్చుకునే లోపల ఈ పిల్లవాడు ఏడుస్తాడా ఏడవడా? ఏడుస్తాడా ఏడవడా? గమనించి మీరెవ్వరు జీరో నాలెడ్జ్ అండి. పిల్లల్ని అయితే పెంచారు కానీ అబ్బే మీకంటే మేమే బెటర్. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నామో దాన్ని బట్టి అర్థం చేసుకో. పుట్టిన క్షణం నుంచి ఆఖరి శ్వాస వరకు సాక్షిగా నిన్ను గమనిస్తూ ఉంటా. అందుకనే జీవితంలో ఉన్న ఘట్టాలే చెప్తూ ఉంటా. ఈ పిల్లవాడట ఇటు నుంచి ఇటు మార్చుకునే లోపల ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అధిక యాతనామయ్యేదే అలా ఏడుస్తాడు. ఈ తల్లి అవతలకి మార్చుకునే లోపల ఈ పిల్లవాడిని జోగొడుతుందట. లేదు నేను ఇక్కడే ఉన్నాను రా బాబోయ్, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ అని ఆవిడికి జోలపడుతుందట. ఏ భాషలోనండి? ఏ భాషలో జోలపడుతుందండి? ఏ భాషలో జోలపడుతుంది? హిందీయా, ఉర్దూవా, గుజరాతీయా, సంస్కృతమా, ఇంగ్లీషా? పిల్లాడు ఊరుకుంటాడు, వెంటనే ఏడుపు ఆపేశాడు, మళ్ళా వాడి జీవనాన్ని వాడు కంటిన్యూ చేశాడు. మనం కూడా అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? గురి గుర్తు. సరే అయిపోయిందండి, 2 మాటలు అయిపోయినాయి. ఎవరయ్యా ఈ సదాశివ ప్రజ్ఞను పొందేది? ఎవరైతే గురువు ద్వారా ఈ సదాశివ ప్రజ్ఞని గుర్తించి ఆ స్థితిని పొందారో, గుర్తించి వర్తించడమే శిష్యుడి పని. శిష్యుడి పని ఏంటండి? గుర్తించాలి, వర్తించాలి, అంతే. ఇంతకీ వర్తించాలా నర్తించాలా? వర్తించాలా నర్తించాలా? నేను చూస్తూనే ఉంటానండి ఇక్కడ అందరినీ. ఎక్కడికి వెళ్ళా దూరంగా నా పని. నేనేం చెయ్యను అసలు వాస్తవంగా. ఎక్కడికి వెళ్ళా ఊరికే చూస్తూ ఉంటా వీళ్ళందరూ వర్తిస్తున్నారా నర్తిస్తున్నారు. హారతి పళ్ళెం పట్టుకోవడం తెలుసా మీ అందరికీ? హారతి ఇచ్చేప్పుడు మిమ్మల్ని పిలుస్తారా లేదా? ఏం చేస్తారు? అప్పుడు 10 మంది పట్టుకుంటారండి చిన్న హారతి పళ్ళాన్ని. ఎవరెంత మోస్తున్నట్టు? ఎవరెంత మోస్తున్నట్టు అని నువ్వు అంటున్నావు. ఆ 10లో ఒక్కడే మోసేది, మిగిలిన వాళ్ళు ఊరికే ఒక్కడే పట్టుకుంటాడండి. మధ్యలో ఉంటాడే వాడెవడో గట్టిగా పట్టుకున్నవాడు, రండి అని వీళ్ళు పిలుస్తాడే, ఆ మొదట పట్టుకున్నవాడు ఎవడో వాడే ఆ హారతి పళ్ళెం గట్టిగా పట్టుకుంటాడండి. మిగిలిన వాళ్ళందరూ పట్టుకోనట్లుగా పట్టుకుంటారట. నిజానికి వాస్తవం అది. నీవు ఈ శరీరంలో పట్టుకోనట్లుగా ఉన్నావు. హారతి పళ్ళాన్ని పట్టుకున్నాడు. బ్రహ్మాండమంతా బ్రహ్మము వ్యాపించి ఉన్నాడు. హారతిలో వెలుగంతా వ్యాపించినట్టు. హారతిలో వెలుగు ఎక్కడ లేదు? హారతి ఇస్తున్నారా లేదా? అందులో వెలుగు ఎక్కడుంది? ఎక్కడుంది? వెలుగే హారతి. వెలుగు వేరే హారతి వేరే ఎక్కడ ఉన్నది? అలాగే
బ్రహ్మాండమంతా బ్రహ్మము వ్యాపించి ఉన్నాడట. అంటి అంటనట్లు, పట్టి పట్టనట్లు. అంటి అంటనట్లు, పట్టి పట్టనట్లు. రాకడ పోకడ లేక. రాకడ పోకడ లేక. నేను తాననక. ఏంటండి? నేను తాననక ఉన్నదున్న ఎట్లు. అర్థక్రమం చెప్తారు ఎవరైనా? గురువాక్యాన్ని యథాతథంగా ధారణ చేసేవాడెవడో ఒక్కసారి వినగానే వాడు ఆ జన్మలో తప్పక తరిస్తాడు, సందేహం లేదు అని మా గురువు గారు మాకు చెప్పారు. మాకేది రెండోసారి చెప్పలేదండి, అసలు రెండోసారి ప్రసక్తే లేదు. ఒకసారే చెప్తారు. ఆయనకి దోచినప్పుడు చెప్తారు, మనం అడిగినప్పుడు చెప్పారు. మనం ఏం చేయాలి? ముత్యపు తిప్పవలే ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడు చెప్తారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు. ఒక్క క్షణమే చెప్పచ్చు, 24 గంటలు చెప్పచ్చు. అది ఆయన ఇష్టం, నీ ఇష్టం కాదు. అదేనండి. నాకు మైక్ ఇచ్చేటప్పుడు పునరుద్ధరణ అన్నారు, మీకు అవధి ఇక్కడ దాకా పెట్టడం కుదరదండి, అందుకని మీకే చివరికి ఇస్తామన్నారు. సరే లేండి స్వామి, అలా అయితే అలాగా. అదేనండి. ఎందుకంటే మీ అందరిలో హంగ్రీ మ్యాన్ ఈజ్ యాంగ్రీ మ్యాన్ కనబడుతున్నాడు. ఇంకెప్పుడు ఆపుతాడు రా బాబు వీడు. అర్థమైందండి. కాబట్టి జాగ్రత్తగా గురువాక్యాన్ని ఎలా శ్రవణం చేయాలండి? శ్రవణం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధగా వినుట. ఎంత శ్రద్ధగా వినాలయ్యా? విన్నది విన్నట్లుగా చూడగలగాలి. వినటం, చూడటం. చూసిన దాంట్లో నీవు లయమైపోవాలట, నువ్వు మిగలకూడదు. ఇక ఆ దర్శన స్థితిలో నువ్వు లయమైపోవాలట. ఆ లయమైపోయిన స్థితిలో నీకు నిర్ణయం కలగాలట. నిర్ణయం కలిగిన స్థితిలో నువ్వు లేకుండా పోవాలి. ఈ 5 పనులు రెప్పపాటులో జరగాలి. ఎంతసేపట్లో జరగాలి? రెప్పపాటులో. అదిగా శ్రవణం అంటే. ఇప్పుడు మనం అంతా వింటున్నట్టేనా? 5 జరిగినాయి. అయితే జరిగితేనే విన్నట్టండి. అందుకని శ్రవణం చేత ధరించేవాడు ఉత్తమ శిష్యుడు. శ్రవణం చేత ధరించేవాడు ఉత్తమ శిష్యుడు. వాడికి అసలు రెండోసారి వినక్కర్లే. చాలా మంది అంటుంటారు, నాకు చెప్తూ ఉంటారండి, 4 ఏళ్ల నుంచి మీ బోధలు వింటూనే ఉన్నామండి, 20 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నామండి, ఎన్ని పుస్తకాలు రాశారో, ఎన్ని చెప్పారో మీరు, ఇంకా చెప్పడానికి ఏం మిగలేదండి అని చెప్పేశారండి. అప్పటి నుంచి వింటున్నానండి. మీరు ఎవరండి ఇప్పుడు? ఎవరు మీరు ఇప్పుడు? ఏమో మీకే తెలియాలి. ఒక్కసారి, అందుకే అంటాడండి, సకృశ్రవణ మాత్రేణ జన్మ సంసార బంధన. ఒక్కసారి వినినంత మాత్రమనే జనన మరణములనే సంసార విచ్ఛేదనం జరిగేటటువంటి సూత్రం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానావళి మాలకి ముందు మాటగా ఆదిశంకర్లు ఈ మాట రాశారండి. సకృశ్రవణ మాత్రేణ. సరిగ్గా గనక ఒక్కసారి వింటే బ్రహ్మజ్ఞానావళి మాల నీకు బ్రహ్మజ్ఞానం కలిగి జనన మరణాలు లేకుండా పోతాయి. ఇంతకంటే గొప్ప ఆశీర్వచనం ఏ గురువు ఇవ్వగలరు? ఒకసారి వినమన్నారు. బ్రహ్మజ్ఞానం ఎన్నిసార్లు విన్నాను? రికార్డు అరిగిపోయేదాకా విన్నానండి. కాబట్టి శ్రవణ మాత్రం చేతనే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో వాడు ఎటువంటి వాడు? వాడు గురు శిష్య ఐక్యతా సిద్ధికి పనికొస్తాడు. నిజంగా గురువు ఎవరి కోసం వెతుకుతాడయ్యా? జయంతి అని మీరేదో అంటున్నారు కదా, అవునా కదా? ఇందాకేం చెప్పానండి? ఒక వరుస క్రమం ఏమేం లేవు. అంటి అంటనట్లు, పట్టి పట్టనట్లు, చూసి చూడనట్లు. మీ ఇష్టం వచ్చిన చెప్పబోతున్నారు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడే చెప్పే వరుస క్రమం. అంటి అంటనట్లు, పట్టి పట్టనట్లు, చూసి చూడనట్లు. తర్వాత రాకడ పోకడ లేనట్టి. ఏంటండి అది? రాకడ పోకడ లేనట్టి. తర్వాత నేననక తాననక. 5వ లక్షణం ఏంటి?
నేననక తాననక. తర్వాత తర్వాత ఉన్నది ఉన్నట్లు. ఆరవ లక్షణం. ఆరవ లక్షణం ఏంటండి? ఉన్నదున్న ఎట్లు. ఈ 6 లక్షణాలని గురువులో గుర్తించాలి. అందుకు వచ్చారు మీరు. అప్పుడు సార్థకం. ఈ 6 లక్షణాలని మీరు గురువులో గుర్తించారనుకోండి, అప్పుడు చూస్తే మీరేం చేయొచ్చు? గుర్తించారుగా, ఇక వర్తించడమే నీ పని అయిపోతుంది అంతే. ఏమంటే మోక్షం ఎంతసేపట్లో వస్తుంది? ఎంతసేపట్లో వస్తుంది? అయ్యదయ్యైతే అంతా అరక్షణమే. ఈ మాట అన్నారండి, ఇప్పుడు కాదు, 1996లో. నేను కూడా అడిగా మీలాగానే. నేనేం గొప్పవాడిని కాదు. నేను కూడా గురువుగారు దగ్గరికి అడిగాయ్యా, నేను అన్ని చదువుకున్నానండి, అన్ని నేర్చేసుకున్నానండి, చిన్నప్పటి నుంచి అన్ని చూసేసానండి, కర్మభక్తి యోగం వ్యవహారం అంతా చూసేసానండి, బాగా చదువుకున్నానండి, ఇతిహాసాలు చదివాను, పురాణాలు చదివాను, అంత తంత్రాలన్నీ నేర్చేసుకున్నాను, ఉపాసనాలు నేర్చేసుకున్నాను. నా గురించి పెద్ద స్టోరీ చదివాను. సరే ఏం కావాలి నీకు అన్నారు. అంతా ఇది ఏం కావాలంటే మోక్షం కావాలండి అన్నా. ఓహో అలాగా, మోక్షం కావాలి, ఎంతసేపట్లో వస్తుంది అని అడిగా వెంటనే. మోక్షం ఎంతసేపట్లో వస్తుంది? ఏమైనా నీకు మోక్షం కావాలటయ్యా? అయ్యేదయ్యైతే అంతా ఆరక్షణమేనని చెప్పు అన్నారు. అయ్యేదయ్యైతే ఎంత ఆరక్షణం అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు అయ్యేదయ్య ఎప్పుడు అవుతుంది? ఈ 6 లక్షణాలు ఉండాలి. ఈ 6 లక్షణాలు అంటే అయ్యేదయ్య అవుతుంది. అర్థమేనండి? ఏమిటి 6 లక్షణాలు? కనీసం ఈ 6 లక్షణాలైనా ఇంటికి పట్టుకెళ్తారని ఎన్నిసార్లు చెప్పడం. అర్థమైందా? మిగిలిందంతా మీ వల్ల కాదని నాకు తెలిసేలాగు. ఏమి ఉండాలండి? 6 లక్షణాలు ఉండాలి మీ దగ్గర. మోక్షం కావాలి, మీకు బ్రహ్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఇంకేదైనా పేరు పెట్టుకోండి. అవన్నీ కావాలంటే మీ దగ్గర ఒక 6 లక్షణాలు ఉండాలి. ఏముండాలి? అంటి అంటనట్లు, 2 పట్టి పట్టనట్లు, 3 చూసి చూడనట్లు, 4 రాకడ పోకడ లేక, 5 నేననక తాననక, 6 ఉన్నదొన్న ఎట్లుండినా మోక్షము సిద్ధ వస్తువు. అయిపోయింది. మీరందరూ మోక్షం పొందేశారు పో అంతే. పొందలేదా? అయ్యయ్యో. చూడండి, మోక్షం ఏంటి? ఇప్పుడు సిద్ధ వస్తువు, అది సాధ్య వస్తువు కాదు. మనం ఏమనుకుంటున్నాం? మోక్షం కావాలంటే హోమం చేయాలి, మోక్షం కావాలంటే జపం చేయాలి, మోక్షం కావాలంటే ధ్యానం చేయాలి, మోక్షం కావాలంటే తిరుపతి మెట్లు ఎక్కి రావాలి, కొండ మెట్లు ఎక్కాలి, మోకాటి పర్వతం, అది కూడా మామూలుగా ఎక్కకూడదండి, మోకాల మీద ఎక్కాలంట. అది కూడా ఉంటాయో ఊడిపోతాయో తెలియదు. మరి అవునా కదా అని అవన్నీ తక్కువ కాదు. స్వామి గుర్తుపెట్టుకోవాలండి. ఈ 6 లక్షణాలు అంత సులభంగా వచ్చేవేం కావు. మీరే చూసుకోండి కావాల్సి వస్తే. మీ శరీరంలో మీరు ఎలా ఉన్నారు? మీ శరీరంలో మీరు ఎలా ఉన్నారు? అంటి అంటనట్లు. అర్థమైందండి? మీ సంసారంలో మీరు ఎలా ఉన్నారు? పట్టి పట్టనట్లు. మీ అజ్ఞానం గురించి మీరు ఎలా ఉన్నారు? చూసి చూడనట్లు. 4వది ఏంటండి? రాకడ పోకడ లేక. అదే చెప్తున్నాడు ఆయన. నీ లోపల ఉన్న అంతర్యామి, దానికి రాకడా పోకడా ఉందా? లేదుగా. ఆత్మారాముడు అంతర్యామి ఏ పేరు పెట్టినా వాడికి ఏమైనా ఉందా? రాకడా పోకడా లేదు. ఎన్నో లక్షణం అది? నేననక తాననక. చూడండి ఎంత గొప్పవాళ్ళ మీరు. మీకు సంబంధించిన విషయాలలో ఎప్పుడైనా నేను అన్నారా? మీకు సంబంధించిన విషయాలలో ఎప్పుడైనా నేనన్నారా? అనలేదు కదా. అంతేనా కదా? మీవి కాని విషయాల యందు తానని దూరేరా? మీ కాని విషయాలు దూరేరు ఎప్పుడన్నా? నేను తానలేదుగా. మీరు మీలో ఉందా లేదా ఇప్పుడు ఆ లక్షణం? ఉంది. నేననక తాననక. 6వ లక్షణం ఏంటండి? ఉన్నదొన్నట్లు. గాఢ నిద్రావస్థలో హాయిగా కట్టె వలె, శవము వలె ఉన్నది ఉన్నట్లేగా ఉంటున్నావు. 6 లక్షణాలు ఉన్నాయా లేవా ఇప్పుడు మీలో? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. రామ, అర్థమైందండి ఇప్పుడు ఇది? అంటే మోక్ష సాధనా సూత్రం బయట ఎక్కడో లేదు.
ఈ 6 లక్షణాలతో నీ జీవితం నిర్మించబడాలి. ఇప్పుడు తిప్పి చెప్తా చూడండి మళ్ళా అదే అంశాన్ని. కంగారు పడద్దు, ఒకటి గుర్తుపెట్టుకోండి. పొట్టలో ఆకలి మండుతూ ఉన్నప్పుడు అద్భుతమైన జ్ఞానం మీకు తెలుసో తెలీదు. 6 నెలల పాటు నాకు అన్నం పెట్టలేదండి మా గురువు గారు. అన్నం తినొద్దన్నారు అంతే. నువ్వు అన్నం తింటే పాఠానికి రావద్దన్నారు. మరి మీలో మరి మీ గురువు గారు అలా చెప్తే ఎంతమంది వస్తారో అంతమంది. ఇప్పుడే అన్నం పెట్టకపోతేనే వెళ్ళిపోతామండి బాబు. ఇందాక అందరూ కూడా అన్నం పెట్టడం గురించి చెప్పారు ఏమిటో. మా గురువు గారు మా పద్ధతి అంతా వేరే. మా దగ్గర అంతా నిరాహారం మహేశ్వర. మహేశ్వరుడు ఎప్పుడవుతావు అంటే నిరాహారంగా ఉన్నప్పుడే, లేకపోతే అయ్యే అవకాశం. పట్ట నిండా భోజనం చేస్తే భోగి అవుతావు, రోగి అవుతావు తప్ప మహేశ్వరుడు. అందుకని ఈశ్వరారాధనకి ఉపవాసంతో పెట్టారు. నిరాహారంతు మహేశ్వర. ఆ మహేశ్వరుడు అనే స్థితి కలగాలి అంటే నీకు సామర్థ్యం, నీలో ఎంత బలం ఉండాలండి. బ్రహ్మాండ వ్యాప్త దేహాయ. ఏదో జానాబెత్తడి శరీరం నేను అనుకుంటున్నాను, ఇది కాదు నేను అనే బలం మన మనసులో ఉండాలట. ఎంత బలం ఉండాలి. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తున్నాడ? జఠరాగ్ని యోగాగ్నిగా మార్చుకోవాలట. జఠరాగ్నిని యోగాగ్నిగా మార్చాలట. అమ్మ దక్షయజ్ఞంలో ఏం చేసింది? ఎవరో ఆవిడ దక్షయజ్ఞంలో ఏం చేసింది? యోగాగ్నిని రగిల్చి అక్కడికక్కడే దగ్ధమైపోయింది. మీరందరూ అమ్మ వారసులు. ఉందా మీరు యోగాగ్ని? ఉందా? యోగాగ్ని జఠరాగ్నిని పైకి కనుక నడిపితే యోగాగ్ని కలుగుతుంది. యోగాగ్ని కలిగిన వాడికి చదివేదండి. కుంభమేళాలో అందరూ అలా వచ్చారు ఇలా వచ్చారని కథలు చెప్పుకుంటూ ఉంటారు. మనం వెళితే తెలుస్తుంది మనకెంత యోగాగ్ని. మేము ఇలాగే వెళ్ళామండి. ఏం అవ్వలేదు, ఏం తెలియలేదు, ఏం స్వెటర్లు వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు, మామూలుగానే ఉన్నాం. ఏం గద ఏమీ వణికిపోలేదు. నెలలో దిగినా వణికిపోలేదు, మామూలుగా ఉన్నా వణికిపోలేదు. పైనుంచి మంచు కురిసిపోయి అందరూ జర్కిన్లు అన్ని 4 వరుసలు వేసుకున్న వాళ్ళు కూడా అలాగే వాడు వణికిపోతుంటాడు. మనం ఏమీ వణికిపోం. ఎందుకని? జఠరాగ్నిని యోగాగ్నిగా మార్చుకోగలగాలి. సరే, అలా యోగాగ్నిగా మార్చుకున్నట్లయితే నీ అనాహత చక్రంలో సిదగ్ని స్వరూపం ప్రత్యక్షమవుతుంది. జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? ఏ చక్రం దగ్గర ఉంటుంది? ఏ చక్రం దగ్గర ఉంటుంది? ఆధిష్టానవు. పరిజ్ఞానంతో ఉన్న నాభౌ దేశే పోని స్వాధిష్టానం. నాభౌ దేశే స్వాధిష్టానం. అదేనండి యోగాగ్ని మణిపూరక చక్రం. అదేనండి. తర్వాత సిదగ్ని అనాహత చక్రం అండి. అందుకే అక్కడ బీజాక్షరం ఏంటి? హ్రీం బీజం. ఆ హ్రీం బీజం అనాహతంలో ఉంటుందండి. దాన్ని అందుకని సిదగ్ని స్వరూపం అది. సరే, ఎన్ని అగ్నులు అయిపోయినాయి? 3 అయిపోయినాయి. నెక్స్ట్ విశుద్ధంలో చెప్తారు ఎవరైనా? పంచాగ్ని స్వరూపం. వాడే సదాశివ ప్రజ్ఞని సాధిస్తాడు. మిగిలిన వాళ్ళు సాధించలేరండి. ఎవరు సాధించగలరయ్యా అంటే అగ్నిని ప్రాణంతో పైకి నడపాలట. ప్రాణ మనస్సులనే సమిధలను వేసి అగ్నిని ఒక్కొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఇలా పైకి తీసుకెళ్లాలట. దాని యోగం అని పేరు. దానికే యోగం అని పేరు. మిగిలినవన్నీ కూడా యోగాలే. భోగాల వైపు తీసే యోగాలని, జ్ఞానం వైపు వచ్చే యోగం కాదు. రాజయోగం అనే పేరు తరచుగా వింటున్నారా లేదా? మీరందరూ రాజయోగులేనా కదా? ఈ మధ్య నేను తరచుగా వింటున్నానండి. ఎక్కడికి మనం రాజయోగులం కదండి అంటాడు వాడు. నీ అన్యాయం పాడుగాను. ఏమిటి రాజయోగులు అంటే హాయిగా తింటాం పడుకోవడం, వాడు ఏమి వదిలేయక్కర్లేదు. దాన్ని రాజయోగం అంటున్నారు. అర్థం ఉందా కదా? ఎందుకనంటే ఎవరు సరైన గురు శుశ్రూష చేసే విధానం లేదు, సరిగ్గా నేర్చుకునే విధానం లేదు. 36 సంవత్సరాలు గురు శుశ్రూష చేస్తే తప్ప వీలుగానే విద్య. 36 సంవత్సరాలు ప్రత్యక్ష గురు శుశ్రూష చేయాలండి. ఏదో 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి హ్యాపీ బర్త్డే అండి మీకు
అలా చూస్తున్నాను ఇవాళ. చేతిలో స్వీట్ ప్యాకెట్, పళ్ళ పుట్ట పట్టరావడం, హ్యాపీ బర్త్డే చెప్పడం, వెళ్ళిపోవడం, మళ్ళీ సంవత్సరానికి కనబడతాడు అంతే. మరి ఇప్పుడు వాడికి సదాశివ ప్రజ్ఞ ఎలా కలుగుతుంది? అసాధ్యం. ఎవరైతే జఠరాగ్నిని యోగాగ్నిగా మార్చారో, ఎవరు యోగాగ్నిని చిదగ్నిగా మార్చారో, చిదగ్నిని గురించటంలో ఎవరికి? ఇంకా పైకి చెప్పండి. జ్ఞానాగ్ని. తర్వాత ఏంటండి? జ్ఞానాగ్ని ఎక్కడ ఉంటుందో తెలుసా? జ్ఞానాగ్ని ఎక్కడ ఉంటుంది? కంఠస్థానంలో, విశుద్ధ చక్రంలో ఉంటుందండి. అందుకే జ్ఞానాగ్ని చేతనే కాలకోట విషయాన్ని ఇక్కడ పట్టి ఉంచాడు ఆయన. నీలకంఠుడయ్యాడు. అందుకే ఆయనకి జ్ఞాననేత్రం ఉంది. ఆ జ్ఞానాగ్ని కలిగినటువంటి వాడు విశుద్ధంలో వాడే ఈశ్వరుడు, లేకపోతే ఈశ్వరుడు కాలేడు. ఆ జ్ఞానాగ్ని ఏమవుతుంది? ఇంకా పైకి పట్టుకెళ్ళాం, ఏమవుతుంది? కాలాగ్ని. ఏమవుతుందండి? కాలాగ్ని. 5 అగ్నులు ఏమిటండి అవి? జఠరాగ్ని, యోగాగ్ని, చిదగ్ని, జ్ఞానాగ్ని, కాలాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. ఈ సూత్రం అందరికీ బాగా భగవద్గీతలో అందరికి తెలిసిన వాళ్ళందరికీ ఉంటుందండి. కర్మలన్నీ దేంట్లో దగ్ధం చేయాలి? జ్ఞానాగ్ని. ఎవరు దగ్ధం చేస్తారు? ముక్తి మోక్షం కావాలన్నవాడు. ముక్తి మోక్షం కావాలన్నవాడికి ఒక పనే ఉంది, ఇన్ని పనులు లేవు. ఏమంటే మా అబ్బాయికి అన్నం పెట్టమంటావా మానేయమంటావా? మా ఆయనకు అన్నం వండమంటావా మానేయమంటావా? నన్ను అన్నం తినమంటావా మానేయమంటావా? ఎన్ని ప్రశ్నల్లో నేను అసలు మా గురువు గారి పని అంతా దిగదారి కిందకు వచ్చేస్తుందయ్యా అంటే, ఏమంటే మా మనవడు నా మాట వింటలేదండి అని గురువు గారికి వచ్చి చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మాయను మాయం చేసేయాలట అంతే. ఇదంతా మాయరా బాబు అని చెప్తాడట. వాడేమంటాడు? మా మనవాడు నా మాట వింటలేదు బాబోయ్ అంటే మాయ అంటారు ఏమిటండి బాబోయ్ అంటాడు. అర్థమైందండి? ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి గురువు కాలాగ్నిని దాటినటువంటి గురువు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నామండి అంటే, పొద్దున ఏం తిన్నారో కానండి, పొట్టలో అంతా డిస్టర్బెన్స్గా ఉందండి బాబు, ఏం చేయమంటారండి? అరే సమస్య ఇప్పుడు ఎక్కడ? జఠరాగ్ని. గురువు గారు ఎక్కడ ఉన్నాడు? కాలాగ్నికి అవతల ఉన్నాడు. అరే ఏమడిగాం? నేను మన కుంభమేళా తీసుకెళ్ళాను, నాతో కూడా 50 మంది తీసుకెళ్ళా. ఎవరైనా ఏమైనా అడుగుతారేమోనని ఏమీ అడగలేదు. తెలుసా మీకు కుంభముహూర్తం అంటే ఏమిటో? చెప్తా, ఆ రహస్యం కూడా తెలుసు. 12 సంవత్సరాల పాటు నిరాహారి, 12 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి 12 సంవత్సరాలు జాగరణ చేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి అర్ధరాత్రి 2:30కి కుంభముహూర్తం, అష్టగ్రహ కూటమి వస్తుందండి. ఆ సమయానికి, ఆ సందర్భంలో వాడికి బ్రహ్మోపదేశం, మహావాక్యోపదేశం చేసి వాడికి సన్యాసం ఇస్తారు. దానికి కుంభమేళ. ఏం చేశాం మనం అంతా? 40 కోట్లు మునిగారండి, 50 కోట్లు మునిగారండి, 100 కోట్లు మునిగారండి. అసలు 130 కోట్లు అక్కడికే వచ్చారంటే నమ్మలేము, లెక్కే పెట్టలేము. 144 వేలండి. ఎవరు వీరంతా? ఆ కుంభముహూర్తం కోసం 12 ఏళ్ళు ఎదురు చూశాడు. వాచి లేదు, ఏమీ లేవు వాడి దగ్గర. అదే అష్టగ్రహ కూటమే వాడి గుర్తు. ఆ సమయానికి అక్కడికి వచ్చేస్తాడంతే, ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడికి లభిస్తుందా సదాశివ ప్రజ్ఞ? ఇక్కడి నుంచి ట్రైన్ బుక్ చేసుకుని, హోటల్ బుక్ చేసుకుని, నన్ను మోసేవాడెవడో వెతుక్కుని, నానా కష్టాలు పడి అక్కడికి వెళ్ళి ఏదో మునిగేసి, అమ్మయ్యా కుంభమేళ స్నానం అయిపోయిందండి, జీవితంలో ఒకటి సాధించాను నేను. మరి ఎంతైన విషయం. మీరు కుంభమేళాకి రాలేదా? అయితే ఆన్లైన్లో మీకు నా త్రివేణి సంగమ జలం 150 రూపాయలు చెల్లిస్తే బాటిల్ ఫ్రీ. ఆ నీళ్లు మీరు చల్లుకుంటే మీకు కుంభమేళా ఫలితం వచ్చేసింది. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ వాసుదేవ వాసుదేవ. ఎందుకు ఇలా మనం అసలు ఇలా ఎందుకు అయిపోతున్నాం? మన సనాతన ధర్మం ఎక్కడా కూడా ఇంత దిగదారి ఈ స్థాయిలో ఎక్కడ చెప్పలేదే.
అలా జీవించమనలేదే. మానవుని యొక్క సామర్థ్యం ఎంతయ్యా? అన్నమునకెక్కడి మానవుడు ఎరుకకొకటి వేరు పెట్టడించుట ఎట్లు. 6 నెలలు అన్నం మానేమన్నప్పుడు ఈ మాట నాకు చెప్పారు. ఆయన ఆకలికెక్కడి మానవుడు ఎరుకకు ఒకటి వేరు పెట్టలించుట ఎట్లు. టైంకి పిడికడ అన్నం పడకపోతే ఏడ్చే నువ్వెక్కడ? అనంత విశ్వాన్ని విస్ఫులింగాల వలె వెదజల్లేటటువంటి మూలా ప్రకృతి ఎక్కడ? ఆ మూలా ప్రకృతి యొక్క మూలఛేదం చేసిన వాడు జన్మరాహిత్యం పొందినవాడు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం రాహురవ్యయం. ఎందుకనండి ఊర్ధ్వమూలం? అదేదో రావి చెట్టు చూపెట్టో మర్రి చెట్టు చూపెట్టో చెప్పినటువంటి విషయం కాదు అది. ఆ అనంత విశ్వ సృజనకారి అయినటువంటి అమ్మ ఆ సదాశివ ప్రజ్ఞకి మూలాన్ని గనక కనుక్కున్నట్లయితే బయలులో మూలం లేదు అని ఎవడైతే ఉండగలిగాడు వాడు కాలాగ్ని దాటినటువంటి వాడు. వాడికి కాల కర్మములు చేయడం భ్రమ మూలం ఇదని జగత్ అందరికీ తెలుసు. వదిలిపెట్టమంటే వదలం. అసలు కాలకర్మలు జడమని ఒప్పుకో చూద్దాం. ప్రతిదానికి నా కర్మ అంటారే తప్ప కాలకర్మలు జడం కదా. ఎవరికి? ఈ పంచాగ్ని మథనం చేసినటువంటి వాడు, ఈ పంచాగ్ని స్వరూపం ఎరిగినటువంటి వాడికి, ఈ పంచాగ్నుల తనను తాను దగ్ధం చేసుకున్నటువంటి వాడు. ఇదితే వాడు లేకపోవడం అండి. ఇదికే మాట వరుసకి లేక ఉన్నాడండి, ఉండి లేడండి, ఏదో మాట్లాడుతూ ఉంటారు. అనుభవం ఉందా? ఎలా అయ్యావో, ఎలా లేకుండా పోయావో చెప్పబోయా అంటే శాస్త్రం చెప్పారు కదా, మా గురువు గారు చెప్పారండి నేను లేనని. అంతే ఉపదేశం అదే. నిజమే చేయబెట్టి ఏం చెప్తారండి? ఏతన్ మిథ్యాసు ధవ్యత్ కించిన్ నాస్తి దేమయ్య. నువ్వు లేవు, బ్రహ్మాండం లేదు, పిండాండం లేదు, విశ్వాండం లేదు, ఏమీ లేదు. అంతే. మరేమిటండి? నిర్మూలమైనదా జ్ఞానా శరీరం నాస్తి కేవలం. ఒకవేళ ఈ ఏమీ లేదు అన్నదాన్ని నువ్వు దేంతోనైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తెలుసుకునే శక్తి దానికి లేదు. అదేమిటండి? స్వప్నే ప్రతీయమానానిత రూపాన్ని యథాతథా. కళలో దోచిన రూపములు ఎలాగో అలాగే. ఇది చిన్న కళ, అది పెద్ద కళ, పెద్ద కళలో చిన్న కళ, కళలో కళ, కళ అంటే లేనిది కదా, స్వప్నవత్ కదా. కళగన్న వాడి సంగతి ఏమిటి? కళ లేదు సరే, కళగన్న వాడి సంగతి ఏమిటి? కళ కనేవాడు ఉంటేనేగా కళ. కళ కనేవాడు లేకుండా కళ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఎవరిని ఎగరగొట్టాలి? కళ కనేవాడిని ఎగరగొట్టాలి మనం. ఇప్పుడు జఠరాగ్ని దగ్గర ఎగరగొట్టాలా? యోగాగ్ని దగ్గర ఎగరగొట్టాలా? చిదగ్ని దగ్గర ఎగరగొట్టాలా? చైతన్యం అంటుంటారు కదా మీరంతా. అంతటా ఉన్నది చైతన్యం కదండి, అవునా? ఎలా తెలుసు మీకు? అంతటా ఉన్న చైతన్యం అని ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు మీకు? నేను కూడా చిలక పలుకులు మా గురువుగారి దగ్గర వల్లించిన వాడినే. ఇదే అడిగాడు, ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు నీకు అంటే ఏం చెప్పాలి? వాడు చైతన్యమే కదా, నువ్వు చైతన్యమేగా. వాడి పర్మిషన్ లేకుండా నువ్వు వాళ్ళు వెళ్ళిపో. వెళ్ళగలవా? వెళ్ళలేదా? అప్పుడు చైతన్యం ఎందుకు అవుతావు? శరీరం జడం. ఎవరి పర్మిషన్ అక్కర్లేదండి. చైతన్య స్వరూపుడికి నీ పర్మిషన్తో పని లేదు. అలా చూశాడంటే వెళ్ళిపోతాడు నీలోకి, అంతే. ఎవరిలోకైనా వెళ్ళిపోగలడు, ఏదైనా తెలుసుకోగలడు. వారు ఎరుగని మరుగు ఉండదు. అందుకని మీరు వచ్చి మా ఎదురుకుండా కూర్చోగానే మీ గురించి మీరు మాకేం చెప్పక్కర్లేదు. మీరు ఆల్రెడీ అక్కడ టీవీ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటారు. లోపల ఏం తిరుగుతున్నాయో, సుడిగుండాలు ఏమున్నాయో, అందులో మీరు ఎలా కొట్టుకుపోతున్నారో బాగా కనబడిపోతుంటారు. ఎదురుకుండానే ఉండక్కర్లా, అది కూడా చెప్తున్నా. అలా కళ్ళు మూసుకుంటే విశ్వామిత్రుడికి యాగ సంరక్షణ చేసేవాడు రాముడు అని ఎలా తెలిసింది? చూసారా? సంపూర్ణమాన్ని చూసారా? చూసారా లేదా? ఆయన ఎక్కడ యాగం తలపెట్టాడు? దండకారణ్యంలో.
గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో ఉన్న దండకారణ్యంలో. రాముడు ఎక్కడున్నాడు? ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉన్నాడు. ఎంతవాడు? 16 సంవత్సరాలు రాముడు, బాలరాముడే. అర్థమైందండి? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించాడు, యాగ సంరక్షణ ఎవరికి అప్పచెప్పాలి అని. రాముడు కనబడ్డాడు. మనకి ఎందుకు కనబడు? అయోధ్య వెళ్ళొచ్చారా లేదా? మీరంతా వెళ్ళొచ్చారా? ఎవరు మాట్లాడటం లేదు. వెళ్ళొచ్చారా? కనబడ్డాడా రాముడు? ఎలా కనబడాలి? విశ్వామిత్రుడు కనబడేట్టు కనబడాలి, వశిష్ఠుడు కనబడేట్టు కనబడాలి. వాళ్ళు నిజంగా రామదర్శనం పొందినవాడు, రాముడికి గురువు అయిన అర్హతను సంపాదించిన వాడు. వాళ్ళు మనమండి అర్థమైందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సనాతన ధర్మాన్ని, సాధనని. పిల్లలాట కాదు, బొమ్మలాట కాదు, మరి ఎరుకతోటి ఆట. ఇది చిన్న మాటలు అనుకుంటున్నారండి. పిల్లలాట కాదు, ఇది బొమ్మలాట కాదు, మరి ఎరుకతోడి ఆట. ఇది తన్ను తానెరగ నేర్చిన వాడే ఎరుక చేతిలో కీలి బొమ్మ. తను తాను ఎరిగాననే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎరుక చేతిలో కీలు బొమ్మ. అది ఆవిడ శక్తి. తా బ్రహ్మమైతినటంచు పలికెడి వాడే చిలుక. శ్యామలాంబ చేతిలో ఏముంటుందట? చిలుక. ఎవడయ్యా వాడు? తానే బ్రహ్మమైతినటంచు పలుకువాడే అమ్మ చేతిలో చిలుక. మరి నిజంగా మనం అదేనా ఆలోచించుకోవాలా? అంటే పెద్దలు చాలా పెద్ద విషయాన్ని చాలా చిన్న చిన్న మాటలు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనమందరం రోజువారీ జీవితంలో ప్రతి క్షణం శివరాత్రిగా ఉండాలి. అప్పుడే మీరు ముక్తి మోక్షం అన్న మాటకు అర్హులవుతారు. లేకపోతే ఆ అర్హత మీకు ఉండదు. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎలా ఉండాలి? 6 లక్షణాలు కనీసం చెప్పండి. ఒకటి అంటీ అంటనట్లు. వివాహ కాలంలో ఏ వేలు పట్టుకున్నారు? ఎందుకు ఈ వేలు పట్టుకోమన్నారండి? అంటీ అంటనట్లుండమని చెప్తున్నాడు స్పష్టంగా. మనం ఎలా ఉన్నాం? ఒళ్ళంతా పూసుకున్నాం. గట్టిగా మాట్లాడితే అందులో మునిగిపోయాం. ఎవరన్నా వచ్చి లాగి బయటేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాం. అంటీ అంటనట్లు. రెండో మెట్టు పట్టి పట్టనట్లు. కుంకుముడి వేశారా లేదా? వేశారా? గట్టిగా వేశాడా? ఏమండి? గట్టిగా వేశాడా? పట్టి పట్టనట్లు. ఎంత బాగా మన వివాహ వ్యవస్థ ఎంత బాగా రాశారనండి. బ్రహ్మముడి వేసినప్పుడు ఎలా వేయాలట? ఆయన వేస్తాడు. ఎలా వేస్తాడట? పట్టి పట్టనట్లు. అయిపోయింది. తర్వాత అండి ఏమిటి చూసి చూడనట్లు? ఒకరి కళలోకి ఒకరు చూసుకోమన్నారా? అదే ముహూర్తం. అంతేనా కాదా? ఏం కనపడుతుందండి అసలు? ఒకరి కళలోకి మరొకరి కళ్ళు పెట్టి చూస్తే ఏం కనపడుతుంది? ఒకసారి గుర్తెచ్చుకోండి. అయిపోయింది కదా, ఘట్టం అయిపోయి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉండవచ్చు. మీరేదో కళలో కళ్ళబెట్టి చూశారు కదా, ఇందాకేదో చెప్తున్నారు కదా, గురువు గారి కళలో కళ్ళబెట్టి చూడాలి. అసలు కళలో కళ్ళబెట్టి చూస్తే ఏమిటవుతుంది? ఏమిటవుతుంది? చూసి చూడనట్లు. చూపు ఎగిరిపోయింది. పర్వాలేదు. చూసి చూడనట్లు. బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఈ ఘట్టాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చూసి ఎందుకంటే ఈ ఘట్టం సరిగా లేకపోతే తర్వాత 2 రావండి. ఆ తర్వాత 2కి ఇదే అర్హత. చూస్తే ఎరుక ఎగిరిపోయిందట. అంతే. అలా చూడాలట. ఎవరు? భర్త భార్య కళలో. భార్య గారు ఎరుక, భర్త గారు సదాశివుడు. సదాశివుడు తన ఆవిడ కళలోకి సూటిగా చూశాడట. చూస్తే నేననే ఎరుక ఆవిడలో ఎగిరిపోయినాడు. అందుకని దానికి ముహూర్తం అంటే
అది ముహూర్తం దాటిపోతుంది ముహూర్తం 10 గంటల 23 నిమిషాలు 20 ఏంటంటే మీరు 1 నిమిషం లేట్గా పెట్టారంటే ఏమిటండి అది అట్లా చూశాడంటే చూసి నేననే ఎరుకని విడిపించేసాడటండి ఎంత సమర్థుడై ఉండాలి భర్త ఎంతటి బ్రహ్మజ్ఞానే ఉండాలి ఎటువంటి స్థితిలో ఉండి వివాహానికి వచ్చాడు ఊరికే నాటకం కాదు లేదో ఏది గొడుగు పట్టుకోవడం కర్ర పట్టుకోవడం నేను ఎడుతున్నానంటాం ఆయన ఏదో బెల్లం పట్టుకుని వచ్చి రండి బాబు మా పిల్లలు అంతా నాటకమే అందులో ఏది సత్యం లేదు అలా చూశాడట చూస్తే చాలా చూపుతో ఎగిరిపోయినట ఎరుక అంతే ఫినిష్ అలా చూశారు భగవాన్ సత్య సాయిబాబా గారు మమ్మల్ని అలా చూశారు అంతే పైనుంచి కదా అంతే అలా కళ్ళు తెరిచి చూస్తున్నానంటే నేను కూడా ఏం చేయలేదు చూస్తున్నానంటే అలా చూశారంటే కళలో ఫినిష్ అయిపోయిందంటే ఇంక చేయవలసింది ఏం మిగలేదు చేయవలసింది మిగలేదు చదవలసింది మిగలేదు చెప్పవలసింది మిగలేదు ఏమీ లేదు ఇంతే జరిగింది ఇంతే అయిపోయింది అన్నారు అంతే వచ్చేసానంతే ఇంటికి ఎందుకు వెళ్ళామంటే దీనికోసం వెళ్ళానంతే చూశారంతే వచ్చేసానంతే అన్నంతా చాలా మంది అడుగుతుంటారు ఏమన్నా బాబాగారు మీకు ఇంటర్వ్యూ ఇచ్చారా చేతిలో ఉంగరం పెట్టారా అక్షతలు వేసారా అది చేశారా ఇది అదే నాకు తెలియదు బాబా అసలు నేను వాటి కోసం వెళ్ళలేదు నాకేం కావాలి అంటి అంటనట్లు పట్టి పట్టనట్లు చూసి చూడనట్లు రాకట పోకట దేని లక్షణం అది ఎరుక లక్షణం ఎగిరిపోయింది ఏదైతే రాకట పోకట ఉన్నదో అది ఎగిరిపోయింది ఎగిరిపోతే ఇప్పుడు నేననక తాననక సహజంగా ఉంటావా బాగా తెచ్చిపెట్టుకోవాలా బాగా పుస్తకాలు బాగా చదవాలా వద్దా నేననక తాననక అయిపోయింది అప్పుడు ఉన్నది ఉన్నట్లేనా కదా ఉన్నది ఉన్నది అని చెప్పడానికి ఎంత కావాలి ఇప్పుడు అయ్యేదైతే అంతా ఆరక్షణమే ఆరక్షణం పాటే చూశారంతే నాకేం మీలాగంటే వాడిని నేను కూడా అదనే విప్పి చెప్పుకోవడం రాలన్నాడు కాకపోతే ఏమిటి స్వామి నువ్వేదో చూసావు ఏదో జరిగింది మొత్తానికి ఏం జరిగిందో నాకు తెలియదు వివరించుకోవడం చేత కాదు నాకు అప్పుడు పంపించారు అక్కడ ఆయన ఒక అన్నాడు అభయానంద స్వామి గారు అని అప్పటి వారికి ఆ పేరు లేదు మేకా నరసింహారావు గారు వారి వ్యవహారనామం ఎవరికీ తెలియదు వారి శారీరక స్పృహ లేకుండా ఉండేవారు అంతే ఇందాక వారు ఏదో అవధూతల గురించి చెప్తారు కలిసి జీవిస్తే బాగా తెలుస్తుంది వారితో పాటు అలా ఉండి 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 వారు కూడా ఏం చెప్పేవారు కాదు అలా చూసేవారు అంతే పగలు రాత్రి ఏమిటంటే చూడటమే అంతే అలా చూసేవారు అంతే తీక్షణంగా చూసేవారు అంతే గురువు యొక్క తీక్షణపు చూపులో భస్మమైనటువంటి వాడెవడో వాడే నిజ శిష్యుడు మీరందరూ నిజ శిష్యులు అవునో కాదో మీ గుండె మీద మీరు చేయబెట్టుకుని ఆలోచించు మీరు ఎందులో భస్మైపోవాలట గురువుగా సూటిగా చూస్తాడట చూస్తే నువ్వు భస్మం అయిపోతావుట అంతే ఫినిష్ అలా ఎవరైతే ఉంటారో వాడికి ఇప్పుడు మోక్షం సిద్ధవస్తు బాగా గుర్తుపెట్టుకోండి గెట్టింగ్ రెడీ ప్రిపరేషన్కే మీకు టైం పట్టచ్చు దానికి ఉదాహరణ చెప్తారండి అగ్గిపుల్లలో అగ్గిపెట్టెలో నిప్పుంటుందా ఉండదా ఉంటుందా ఏమండి అగ్గిపెట్టెలో నిప్పుంటుందా ఉండదా నిప్పు లేకుండా మరి అందులో ఎలా వచ్చింది ఆ పుల్లలు రాస్తే అంతే కదా ఆ పుల్లలు రాసినప్పుడు పుల్లలు ఆ రాపిడిలోంచి నిప్పు పుట్టింది అంతేనా కదా తడిసిపోయినాయి పుల్లలు అయ్యో అవే పుల్లలేగా మనం అందరం ఇప్పుడు ఎలా ఉన్నాం తడిసిపోయిన పుల్లలు అంతే సరే ఏమండి ఇంత చెప్పారు కదా మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని మీ మనసులో ఏదో ఎవరికైనా ఉంటే ఎంతసేపు చెప్పిన తర్వాత కూడా ఏమండి ఏం చేయమంటారు ఇంతకీ అసలు మమ్మల్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళమంటారా మానేయమంటారా ఇక్కడే వండుకోమంటారా మా అందరికీ సన్యాసం ఇచ్చేస్తారా రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీ ఆశ్రమంలోనే భోజనాలు ఏర్పాటు చేస్తారా ఇంతకీ భగవాన్ రమణుని అడిగారండి ఇదే ప్రశ్న ఆయన పాపం ఎక్కువ చెప్పరు కదా మౌనావతారులు కదా ఏం చేయమంటారు స్వామి గాలి పట్టకు కట్టెలు వేయి
అయిపోయింది. ఏం చేయాలండి? గాలి కొట్టకు, కట్టెలు వేయకు. ఏమైపోతున్నప్పుడు ఉన్న మంటే మారిపోదు. కట్టెలు ఉన్నంతసేపు మంట మండుతుంది, ఆ కట్టెలు దగ్ధం అయిపోతాయి. కొత్త కట్టెలు వేయలేదుగా, ఉన్న కట్టెలు అవే మండిపోతాయి, ఎలా అయినా పోతాయి. నువ్వేం చేయగలదానికి. ఏం చేయాలి? గాలి కొట్టకూడదు. గాలి కొడితే మళ్ళీ మంట పెరిగిపోదు, మళ్ళీ కట్టెలు వేయాలి. రోజంతా ఏం చేస్తున్నావు? పుట్టిన దగ్గర పోయేదాకా గాలి కొడుతున్నావు, కట్టెలు వేస్తున్నావు. ఏం చేయమన్నారు? గాలి కొట్టకు, కట్టెలు వేయి. గాలి కొట్టకంటే కేవల కుంభకంలో ఉంటుంది. ఆ కేవల కుంభకం కనుక నీకు సిద్ధిస్తే కైవల్యం హస్తామలకం. కైవల్యం అనేది చేతిలో ఉసిరికాయ. ఎవరికి? కేవల కుంభకం సిద్ధించినటువంటి వాడు. అదేనండి. రెండవది, కట్టెలు వేసేది ఎవరు? మనస్సు. కట్టెలు వేసేది ఏంటో మనస్సు అనేగా. అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగోలేదు, ఇక్కడ ఇది బాగోలేదు అని అన్ని తెచ్చి వేస్తున్నాము లేదా? అవన్నీ కట్టెలు. మనసుతో ఆ కట్టెలు వేయకపోతే అమనస్కం. ఏంటంటే అది అమనస్కం. అమనస్కం సిద్ధించినటువంటి వాడికి కైవల్యం నవనీతం లాంటి. కైవల్యం ఎటువంటిదండి? నవనీతం, వెన్నపూస లాంటిదట, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. కాబట్టి మీరందరూ రోజువారీ జీవితంలో ఈ 4 మాటలు, 6 మాటలు అండి. 6 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మీ నిజ జీవితంలో సద్గురు బోధని అందుకుని నిజ గురు బోధగా మార్చుకుని నిజ శిష్యులుగా జీవించి నిజ గురువు చేత తరింపతీరు. హరి ఓం. సరం సద్గురు చరణారవిందార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.